మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మనం విన్నప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. నా వాయిస్ అందరికీ ఆడిబుల్గా ఉందా? అందరికి వినిపిస్తుందా నా వాయిస్? రైట్ ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఈరోజు మనము పరిశుద్ధాత్మ అనేవారు దేవుడా కాదా అనేది మనం పోయినసారి చూసాము. దేవునికి ఉండే కొన్ని అతీతమైన లక్షణాలు ఉంటాయి. అది పరిశుద్ధాత్మ దేవుని కూడా ఉన్నది. అదే పరిశుద్ధాత్మను మనలో ఉన్నది. ఇది మనము ధ్యానం చేసి మనం నేర్చుకోవాల్సిన విషయం. అంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత లైఫ్ ఎంత మూమెంట్ వస్తుందో మనకి తెలుస్తలేదు. అంటే చాలామందికి అది తెలియదు అనమాట. ఏదో నమ్మినామంటే నమ్మినాము, వెళ్తున్నామంటే వెళ్తున్నాము, ఏదో అన్నట్టు ఉంటుంది. లేకపోతే ఒక గొప్ప దైవజనుడు లేడు అనే స్టేజ్లో కూడా కొంతమంది ఉంటారు. లేకపోతే కొంత వాక్యం తెలియదనే దాంట్లో ఉంటారు. కానీ వన్స్ మనకు పరిశుద్ధాత్మ గురించి అర్థమైనప్పుడు మనం చాలా అధికారంగా మనం బోల్డ్గా మనం వెళ్ళగలుగుతాం. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనకి సమస్యలు వస్తున్నాయి. దానికి కారణం కూడా మనమే. మనలో దేవుడు ఉన్నాడని చెప్పి మనం నమ్ముతలేము. దేవుడు అసలు ఎంత గొప్పవాడో నమ్ముతలేము. మనం హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే మనకి ఏది నచ్చదు దేవుడు అని చెప్పేస్తాం. హల్లెలూయా. మనకు ఎవరైనా 10,000 సాయం చేస్తే ఆయన నా పాలిట దేవుడు, ఆయననే దేవుడు అని చెప్తారు. ఏదైనా జరగబోయింది ఏదైనా చెప్పినారు అని అంటే అది అయిందనుకో పొరపాటు, దేవుడు చేసిండు, ఆయనలో దేవుడు ఉన్నాడు, ఆయన ఏది చెప్తే అది అవుతుంది. హల్లెలూయా. కానీ బైబిల్ మనకి ఏం నేర్పిస్తుందంటే ఆకాశాన్ని భూమిని తయారు చేసిన దేవుడు నీ లోపలే ఉన్నాడు. ఇది వినటానికి కొంచెం అవునా అన్నట్టు అనిపిస్తుంది, కానీ అది నిజం అన్నమాట. ఈరోజు విషయంలో మనం చూస్తే ఒక దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంది, ఆ లక్షణాలు పరిశుద్ధాత్మడికి ఉందా లేదా చూద్దాం. పరిశుద్ధాత్మకు దైవ ధర్మాలు ఆపాదించబడ్డాయి. నిత్యత్వము అంటే దేవుడు అనిపించుకోవాలంటే అతడు నిత్యత్వంలో ఉండాలి. నిత్యత్వంలో ఉండటం అంటే ఏంటంటే ఆయన నిత్యుడు ఉండగలగాలి. హల్లెలూయా. అంటే ఆయనకు ముందు కానీ ఆయనకు వెనుక కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఉండదు. స్టార్టింగ్ ఆయననే ఉండాలి, ఎండింగ్ కూడా ఆయననే ఉండాలి. ఆయనని మనం దేవుడు అంటాం. హల్లెలూయా. దేవుడు అనేవారు ఎప్పుడు కూడా పుట్టడు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటాడు. ఆయన లోక కళ్యాణం కోసం ఆయన రావాల్సి వస్తుంది. ఎక్కడ ఉన్నాడు అనేది కూడా చెప్పగలగాలి. అది బైబిల్లో చెప్పారన్నమాట. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు అంటున్నాడు. అంటే యేసుప్రభు గారి గురించి రాస్తూ నిత్యుడగు ఆత్మ అంటున్నాడు. పరిశుద్ధాత్మని ఎవర్ లాస్టింగ్, ఎటర్నిటీ అంటారు ఇంగ్లీష్లో. హల్లెలూయా. అంటే దేవుని ఒక ఆత్మ మొదట్లోకెళ్ళే ఉంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. యెషయా గ్రంథంలో ఏమంటాడంటే నేనే మొదటి వాడను, నేనే కడపటివాడు, ఐ ఆమ్ ద లాస్ట్, ఐ ఆమ్ ద ఫస్ట్ అంటాడు. ఈవెన్ దో బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటుందంటే నేనే ఆల్ఫా, నేనే ఒమేగా అంటాడు. ఆల్ఫా ఒమేగా అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇంగ్లీష్లో ఏ అనే లెటరు, జెడ్ అనే లెటర్ ఎట్లయితే ఉంటుందో, ఏ అనే లెటరు స్టార్టింగ్ లెటర్, జెడ్ అనే లెటర్ ఎట్లయితే లాస్ట్గా ఉంటుందో, కొత్త నిబంధన గ్రంథము గ్రీక్లో రాయబడ్డది కాదు కాబట్టి నేను మొదటి అక్షరం ఆల్ఫాని, నేనే చివరి అక్షరము ఒమేగానని చెప్పింది. అంటే దేవుని ప్రియమైన వారలారా, అంటే దేవుడు అంటే అది చెప్పగలగాలి. ఒక మనిషిని నువ్వు దేవుడని నమ్ముతున్నావు, ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఆయన మొదట్లోనే ఉండాలి, చివరి వరకు కూడా ఆయననే ఉండాలి. అట్లయితేనే అతన్ని మనం దేవుడు అనవచ్చు. హిందూ మైథాలజీలో తీసుకోండి, సిక్కిజంలో తీసుకోండి, బుద్ధిజంలో తీసుకోండి,
వాళ్ళు ఇంకో కొంతమంది ఏమంటారు, ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు మా దేవుడు అని చెప్తారు. అంబేద్కర్ గారు సృష్టి ముందు నుంచి లేడు, ఆయన సృష్టి తర్వాత కూడా లేడు, ఆయన మధ్యలో వచ్చిండు, ఆయన చేయాల్సిన పనులు చేసిండు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చాలామంది నరేంద్ర మోడీ గారిని మా దేవుడు అని చెప్తారు, నాయకుడు మా దేవుడు అని కూడా చెప్తారు. కొంతమంది ఆయన పెద్ద పెద్ద కట్అవుట్స్ ఫొటోస్ ఉంటాయి, ఆ ఫోటోకి పాలాభిషేకాలు చేస్తారు, మొక్కుతారు కూడా. నర్సరావుపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది గుడే ఉంది, 18 కోట్లు పెట్టి కట్టిరు గుడి, మా దేవుడు అని చెప్పి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ వాళ్ళు ఆయన ఆరాధన అందుకుంటున్నాడు అనమాట. కానీ ఆయన దేవుడు కాదు. ఎందుకు కాదు అంటే ఆయన మొదట్లోకి వెళ్ళలేదు, ఆయన చివరి వరకు కూడా నిలబడ్డాడు. అయితే పరిశుద్ధాత్ముడు మొదట్లోకి వెళ్ళి ఉన్నారు, చివరి వరకు కూడా ఉంటాడు. రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క మెయిన్ ప్రక్రియ ఏంటంటే ప్రజలందరినీ సిద్ధపరచాలి, ఎత్తబడే గుంపులో తీసుకొని వెళ్ళాలి. అందుకే మనం యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు దేవుని ఒక ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది. ఈ ఆత్మనే మనం ఏం చేస్తుంది అని అంటే పరలోక రాజ్యం వరకు తీసుకొని పోతుంది. మరి ఆత్మనే ఉంటే మళ్ళీ పాస్టర్లు ఎందుకు బ్రదర్, ప్రవక్తలు ఎందుకు, అపోస్తులు ఎందుకు, తర్వాత సువార్థికులు ఎందుకు? ఆయన ఆత్మ ఉంది కదా, ఆయననే తీసుకుపోవచ్చు కదా అనుకుంటాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు సేవకులు, అదొక వరం. అదంతా కూడా మనం పరిశుద్ధాత్మలో మనము చూద్దాం. అంటే దీని గురించి బాగా వినిన తర్వాత మనకంటూ ఒక మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే పరిశుద్ధాత్ముడు దేవుడికి ఉండాల్సిన నెక్స్ట్ లక్షణం ఏంటంటే సర్వజ్ఞానం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఓమ్ని సైన్స్ అంటారు. అంటే ఆల్ నోయింగ్, అన్నీ తెలుసుంటాయి. బైబిల్ మీరు చదవండి, ఎక్కడ లేని ప్రశ్నలకు జవాబు బైబిల్లో దొరుకుతుంది. మ్యాక్సిమం అన్ని విషయాల కోసం బైబిల్లో ఆన్సర్స్ దొరుకుతాయి. హల్లెలూయా. ఎందుకంటే బైబిలు పరిశుద్ధాత్మ దేవుడే రాపించాడు, దేవుడే అది ఇచ్చాడు. అయితే పరిశుద్ధాత్ముడు అనేవారు కూడా ఆల్ నోయింగ్, అన్నీ తెలిసినాడు. యేసుప్రభువు చెప్తాడు, ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు ఎందుకు ఇవ్వబడ్డాడు అంటే మనం సత్యం తెలుసుకోవడానికి ఇవ్వబడ్డాడు. కొంతమంది దైవజనులు వాక్యం చెప్పినప్పుడు చాలా లోతులో చెప్తారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్యాథలిక్ చర్చ్ని తీసుకోండి, ఒక ప్రొటెస్టెంట్ చర్చ్ని తీసుకోండి. క్యాథలిక్ చర్చ్లో వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు బొమ్మకి దీపం పెడతారు, అది పక్కా విగ్రహార్థన. దానికి ఏం చూపిస్తారు అని అంటే పాత నిబంధనలో ఉన్న 7 దీపస్తంభాన్ని చూపిస్తారు. బైబిల్లో కూడా దేవుడు ఏం చేసినాడు అంటే 7 కొమ్ములతోటి దీపస్తంభం తయారు చేసి మందిరంలో పెట్టునని చెప్పారు. క్యాథలిక్స్ ఏం చేస్తారు అంటే సేమ్ ఇక వాళ్ళకి నచ్చినట్టు యేసుప్రభు బొమ్మను పెట్టి అక్కడ దీపం పెడతారనమాట. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుప్రభు వారు ఏమన్నా అంటే నేను లోకానికి వెలుగై ఉన్నా అన్నాడు. హల్లెలూయా. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడని అన్నాడు కాబట్టి ఆయన ముందర దీపం పెడితే ఎట్లుంటుంది? ఇప్పుడు ఈ లోకానికి వెలుగు ఎవరు అంటే సూర్యుడు ముందర మనము టార్చ్ లైట్ పెడితే ఎట్లుంటుంది, దీపం పెడితే ఎట్లుంటుంది, క్యాండిల్ పెడితే ఎట్లుంటుంది, ఏమైనా పొంతన కుదిరితే బాగా అర్థం చేస్తుంది. క్యాథలిక్స్ వాళ్ళు ఏం చేస్తారు, అది అట్లా పెడతారు. పరిశుద్ధాత్మ లేదు అక్కడ, వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరు. పరిశుద్ధాత్మ నమ్ముతారు కానీ వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేదు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలియదు వాళ్ళకి. అదే మనం ప్రొటెస్టెంట్లో పరిశుద్ధాత్మ నమ్ముతాడు. ఈవెన్ దో ప్రొటెస్టెంట్లో కూడా కొన్ని చర్చెస్లో యేసుప్రభు బొమ్మలు ఉంటాయి, క్యాలెండర్లో యేసుప్రభు బొమ్మలు ఉంటాయి, దాని తర్వాత వాళ్ళు చేసే ప్రసంగాల్లో యేసుప్రభు బొమ్మలు ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తాకిడి లేదు అక్కడ, బాగా అర్థం చేసుకో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అన్ని విషయాలు చెప్తాడు. దురాత్మల గురించి చెప్తాడు, చేతపడే శక్తుల గురించి చెప్తాడు, రోగాల గురించి మాట్లాడతాడు, మనిషి గురించి మాట్లాడతాడు, ఆత్మ గురించి చెప్తాడు, ప్రాణం గురించి చెప్తాడు, తర్వాత శరీరం గురించి చెప్తాడు, తర్వాత పరిచర్యల గురించి చెప్తాడు, తర్వాత వరాల గురించి చెప్తాడు. చాలా డీప్ సబ్జెక్ట్ ఇస్తాడు. పరిశుద్ధాత్మ లేదనుకో ఆ డీప్ సబ్జెక్ట్ అనేది అది రాదన్నమాట.
హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉన్నాడు ఇప్పుడు. అంటే దీన్ని బట్టి నువ్వు ఏం తెలుసుకోవచ్చు అంటే నువ్వు అనేక విషయాలు నువ్వు నేర్చుకోవచ్చు. హల్లెలూయా. ఎలా నేర్చుకోవచ్చో నేను లాస్ట్లో చెప్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్ముడు సర్వలోకానికి సర్వ సత్యములోనికి నడిపించువాడు. యోహాను సువార్త 14:26 ఈ మాట ఉంటుంది. తర్వాత యోహాను సువార్త 16:12-13 ఉంటుంది. పరిశుద్ధాత్ముడు భవిష్యత్తును ఎరిగిన వాడు. ప్రవక్తలకు భవిష్యత్తును బయలుపరిచి లేఖనాలను వ్రాయించువాడు. దేవుని మర్మాలను ఎరిగినవాడు. దేవుని మనసును ఎరిగినవాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడికి దురాత్మకి ఏంది? ఇప్పుడు కొన్ని సంఘాల్లో చూస్తే దురాత్మ చేత నడిపింపబడుతుంటారు. అవి అద్భుతాలు చేస్తాయి, అవి స్వస్థతలు చేస్తాయి, అవి ఆశ్చర్యకార్యాలు చేస్తాయి. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మకి దురాత్మకి సైతానాత్మకి తేడా ఏంటంటే దేవుని మనసులో ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ దేవునికి తప్ప ఎవరికి తెలియదు. ఎవ్రీ స్పిరిట్ నో ద ఫ్యూచర్. ప్రతి ఆత్మకి భవిష్యత్తు ఏందో తెలుసు. హల్లెలూయా. కానీ ఓన్లీ దేవుని ఒక ఆత్మకి దేవుని మనసులో ఏది ఉందో తెలుసు. బాగా అర్థం చేసుకో. అంటే దీన్ని బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇప్పుడు కరోనా ఉంది. కరోనా అనేది వస్తుంది 2020 సంవత్సరంలో వస్తుంది. అది వ్యూహాన్ నగరం నుంచి వస్తుంది. దాని కరోనా అని పేరు చెప్పలేదు, కానీ ఒక రోగం వ్యూహాన్, చైనాలో ఒక పెద్ద విలేజ్, పెద్ద సిటీ నుంచి వ్యూహాన్ అనే నగరం నుంచి ఒక రోగం పుడుతుంది. అది మనుషుల ఊపిరితిత్తుల మీద బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. చాలామంది దాంతో చనిపోతారు. తర్వాత ప్రపంచం అంతా పాకుతుంది అని చెప్పి ఒక నాస్తికురాలు ఏం చేసిందంటే ఒక బుక్లో రాసిందన్నమాట. నాస్తికురాలు అంటే దేవుడు నమ్మని ఆమె అని అర్థం. హల్లెలూయా. దేవుడు నమ్మని వ్యక్తి ఆమె. ఆమె రాసినప్పుడు కరెక్ట్ 2020లోనే అవుతుంది, 2019లోనే అవుతుంది. వ్యూహాన్ అనే నగరం నుంచి వస్తుంది. తర్వాత గబ్బిలము పాము తినటం వల్ల ఆ వైరస్ పుడతాను రాసి ఆమె ఏది రాసిందో అదే జరిగింది ఆడ. హల్లెలూయా. కానీ ఆమె దేవుణ్ణి నమ్మదు. మరి ఎట్లా రాయగలిగింది? ఎవరు చెప్పారు అని అంటే చీకటి ఆత్మ ఆమె లోపల ఉండి రాపించింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ వివాహం కాకపోవటం, లేకపోతే వివాహం అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, లేకపోతే ఎప్పుడు చూసినా పరీక్షల్లో ఫెయిల్ అయ్యటం, అంతా చదువుతారు, పొద్దున్నేసే వరకు మర్చిపోతారు. ఇదంతా కూడా దురాత్మ అటాక్ అనమాట. ఎక్కడ పోయినా రిజెక్ట్ అయిపోతాం. అంటే వాటికి తెలుసు నువ్వు మామూలు వ్యక్తి కావు. చిన్నప్పటి నుంచి బాగా తొక్కిసలాట ఉంటుంది. అంటే ఎంటైర్ సైతాన్ రాజ్యానికి నువ్వు ఒక సవాల్గా నిలబడతావు. వాటికి అసలు నిద్ర పట్టదు. మనకు తెలియదు మన గురించి. సైతాన్ శక్తులకు తెలిసి మనల్ని ఏదో రకంగా డైవర్ట్ చేస్తూ ఉంటాయి. దేవుడు తగిన సమయం మందు తన బుట్టలో వేసుకుంటాడు మనల్ని. హల్లెలూయా. సైతానికి అన్నీ తెలుసు, కానీ దేవుని మనసులో ఏం జరుగుతుందో తెలియదు. హల్లెలూయా. సైతాన్ ఏం చేస్తాడంటే గెస్ చేస్తాడు, గెస్ కొడతాడు. వాడు గెస్ చేసి చాలా తెలివైనవాడు. దురాత్మలు చీకటి శక్తులు బాగా తెలివైంది. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడతారు, అడ్వాన్స్ ఉంటారు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే వాటికంత జ్ఞానం ఉండదు. అవి ఆత్మ. కానీ పరిశుద్ధాత్ముడికి అన్నీ తెలిసి ఉంటాయి. దేవుడు అనే వారికి అన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఇప్పుడు సాయిబాబా గారు ఉన్నారు. ఆయన దేవుడుగా మన హిందూ సహోదరులు నమ్ముతూ ఉంటారు. ఒకప్పుడు మనం కూడా నమ్మాం. సాయిబాబా గారు దేవుడు కాదు. ఎందుకు కాదంటే ఆయన నిత్యత్వంలో లేడు.
అంటే మొదటి నుంచి ఆయన లేడు. ఎక్కడ కూడా సాయిబాబా గ్రంథాల్లో మనం సాయిబాబా చరిత్రలో చదివితే నేను దేవుణ్ణని ఎక్కడ చెప్పాడు ఆయన. అందరి యొక్క యజమాని ఇక్కడ ఉన్నాడు అని చెప్పింది. ఆయన ఒక ముస్లిం. సాయిబాబా గారు మధ్యలోనే చనిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నిత్యం బతుకుతూ ఉన్నాడు. తర్వాత దేవుడికి ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే సర్వజ్ఞానమై ఉండాలి. సాయిబాబా గారు సర్వజ్ఞానుడు కాదు ఆయన. హల్లెలూయా. సర్వజ్ఞానుడు అయి ఉంటే ఆయన పుట్టుక గురించి చెప్పేవారు. దాని తర్వాత ఆయన మరణం గురించి కూడా చెప్పేవారు. వారు మరణించి కూడా నేను మళ్ళీ వేరే దగ్గర పుడతా అని చెప్పి మరి అది జరగలేదు. హల్లెలూయా. అంటే ఈ విషయాలు తెలియదు కాబట్టి పబ్లిక్ వాళ్ళు సొంతంగా కొన్ని ఫార్ములాస్ పెట్టుకొని వచ్చేసారు. నేను సాయిబాబా గారిని విమర్శిస్తలేను, కానీ వాక్యం టు వాక్యము వెళ్ళాల్సి వస్తుంది. అంటే వాక్యం చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తూ, ఏలైనగా ప్రవచనం ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రవచనము ఒక మనిషి చెప్పినప్పుడు వాళ్ళు దేవుని ప్రేరేపింపబడటం వల్ల వాళ్ళు చెప్తారు అని పేతురు భక్తుడు చెప్తున్నారు. ఒక మనుషుని ఇచ్చను బట్టి ప్రవచనం అనేది రాదు అని చెప్తున్నారు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రవచనం చెప్పినప్పుడు గాడ్స్ లీడింగ్ తోటి వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మనం ప్రవచనం గురించి చెప్తలేము, డైవర్ట్ అయిపోతాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనం చూస్తే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఒక అపోస్తుల పరిచర్య ఉంది, లేకపోతే ఒక ప్రవక్తల పరిచర్య ఉంది. ఈ పరిచర్య ఉన్నప్పుడు దేవుడు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడతాడు. దేవుడే చెప్తాడు, నువ్వు నా సేవకు రావాలి, సేవలో ఈ విధంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతుంటాడు. ఇక పలానా వ్యక్తి కలుస్తాడు అని చెప్తాడు. ఇదిగో నువ్వు ఈ బోధనే చేయాలి అని చెప్తాడు. అది అందరికీ వినబడదు, అది కొందరికే వినబడుతుంది. భవిష్యత్తు ఎట్లుంటుందో చెప్తాడు. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉంటాడు. ఆ దేవుని దగ్గర నుంచి లీడింగ్ వచ్చిన వాళ్ళు, ఆ దేవుని ఒక స్వరం విన్న వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు. హల్లెలూయా. అరే దేవుడు నాకు ఇది చెప్పిండు కదా అని చెప్పి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా భరించుకుంటారు, సహించుకుంటారు. కానీ దేవుని వదలకుండా దేవుడు ఏది చెప్పిండో దాని ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఆ విధంగా ఎవరు చెప్పినారు అంటే దేవుడు చెప్పిండు, దేవుని ఒక ఆత్మ చెప్పిండు. అదే మాట కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనంలో చెప్పిండు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మనకైతే దేవుని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. నేను అదే చెప్పేది. నేను ఏం చెప్తున్నాను అంటే పరలోకం గురించి నువ్వు తెలుసుకోవచ్చు, దురాత్మల గురించి నువ్వు తెలుసుకోవచ్చు, నీ భవిష్యత్తు గురించి నువ్వు తెలుసుకోవచ్చు, తర్వాత నీకు పుట్టే పిల్లల గురించి కూడా నువ్వు తెలుసుకోవచ్చు, వాళ్ళ పేర్లు తెలుసుకోవచ్చు, వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లుందో తెలుసుకోవచ్చు, అన్నీ కూడా తెలుసుకోవచ్చు. దేని ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఆత్మ వలన తెలుసుకోవచ్చు. అదే ఎలా తెలుసుకోవాలో లాస్ట్ చివరిలో చెప్తాను. తర్వాత నెక్స్ట్ 3వ పాయింట్, పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఎలా తెలుస్తుంది అంటే ఒక దేవునికి కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పాను కదా, అందులో అతడు నిత్యుడుగా ఉండాలి. అంటే ఆయనకు మరణం ఉండకూడదు, మొదట్లో నుంచి ఉండాలి, చివరి వరకు ఉండాలి. రెండోది ఆయన సర్వజ్ఞానమై ఉండాలి. మూడోది ఏంటంటే సర్వశక్తిమంతుడై ఉండాలి. హల్లెలూయా. ఏ దేవుడు దేవతలను చూడండి మేము సర్వశక్తిమంతులం అని చెప్పాము. పాలిథిజము, మోనోథిజము అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పాలి అంటే ఎక్కువ మంది, థీజం అంటే దైవత్వము.
అంటే హిందూ బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తే చాలామంది దేవుళ్ళు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా పవర్ఫుల్ ఉండరు. ఒక దేవునికి కొన్నే పవర్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళు ముగ్గురే హిందూయిజంలో పవర్ఫుల్ గాడ్స్. వీళ్ళు మొత్తం పవర్ఫుల్ కాదు. మళ్ళీ ఒకరికి బలం తగ్గినప్పుడు ఇంకొక దగ్గర పోతారు, ఇంకొకరు బలం తగ్గినప్పుడు ఇంకో దగ్గర పోతారు. కానీ దేవుడు అనిపించుకోవాలి అంటే అతడు సర్వశక్తి గలవాడే ఉండాలి. సర్వశక్తి గలవాడు అంటే అర్థం ఏంటంటే అతనికి ఏ ఆయుధము పనిచేయదు. అన్ని ఆయుధాలని ఆయన వాడగలుగుతాడు, ఏ ఆయుధం కూడా ఆయన అంతం చేయలేడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు హిందూయిజంలో చాలా పవర్ఫుల్ గాడ్ అంటే ఎవరు కనబడతారంటే ఆంజనేయ స్వామి గారు కనబడతారు. ఆయన బాడీ బిల్డింగ్ కావచ్చు, ఫేస్ కట్ కావచ్చు, హైట్ కావచ్చు, తర్వాత ఆయన చేతిలో ఎక్కువగా గద ఉంటుంది. దేవుడు అనిపించుకోవాలంటే సర్వశక్తిమంతుడే ఉండాలి. నువ్వు నిజంగా సర్వశక్తుడు మంతుడు అయితే నీకు అసలు ఆయుధమే అవసరం లేదు. రాముడు మా దేవుడు అని చెప్తారు, జై సియారాము అంటారు. హల్లెలూయా. ఆయన చేతిలో ఏముంటుందంటే బాణం ఉంటుంది. దేవునికి ఆయుధాలు అవసరమా? కృష్ణుని తీసుకోండి, లేకపోతే విష్ణువుని తీసుకోండి, ఈవెన్ దో శివుని తీసుకోండి, పరశురాం గారిని తీసుకోండి, ఏ దేవుడినైనా తీసుకోండి, వాళ్ళకు ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు ఉన్నవాడు దేవుడు కాదు. ఇక్కడ యేసుప్రభు దేవుడే ఉన్నాడు. ఈవెన్ దో పరిశుద్ధాత్ముడు కూడా దేవుడై ఉన్నాడు. దేవుడు అనిపించుకోవాలంటే సర్వశక్తిమంతుడే ఉండాలి. యేసు ప్రభు వారి జన్మలో, యేసు ప్రభు వారి బలియాగంలో, పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ కార్యము ఆయన సర్వశక్తిమంతుడని రుజువు చేస్తుంది. నేను ఎలా గర్భవతి అవుతాను అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా అవుతావు అని చెప్పిండు దేవదూత. యేసు ప్రభు వారు బలి అయ్యేటప్పుడు చనిపోయిన తర్వాత ఆయన ఎవరి చేత లేపబడ్డాడు అంటే దేవుని ఒక ఆత్మ చేత లేపబడ్డాడని రాయబడ్డాడు. ఆయన పరిచర్య ఎలా చేసినాడు అంటే నేను దేవుని వేళ్ళతో దయ్యాన్ని వెలగొడుతున్నా అంటాడు. ఇంకో దగ్గర ఏమంటాడంటే నేను దేవుని ఆత్మ చేత వెలగొడుతున్నా అంటాడు. హల్లెలూయా. అంటే దేవుని ఒక ఆత్మని ఒక దగ్గర దేవుని ఒక వేలు, ఫింగర్ ఆఫ్ గాడ్ అని ఉపయోగించాడు. అంటే యేసు ప్రభు వారి జీవితంలో మనం చూస్తే ప్రతి దాంట్లో పరిశుద్ధాత్మ నడిపింపు అనేది ఉంది. ఆయన పుట్టుకలో, ఆయన జీవితంలో, ఆయన మరణంలో, ఆయన మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత కూడా. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో చూడండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనేవారు దేవుడు అని చెప్పవచ్చు. ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. లూకా సువార్త 1:35 దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతి అవుతా అన్నాడు. అంటే దేవుడు అనేది ఒకటి ఎవరినన్నా మనము చెప్పగలగాలి అంటే పిల్లలు పుట్టించే కెపాసిటీ అతనిలో ఉండాలి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకో. పిల్లలు పుట్టించే కెపాసిటీ ఉండాలి. ఇక్కడ మనం మరియమ్మ గారిని చూస్తే ఆమె పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు ఎవరైనా. కానీ మరియమ్మ గారికి ఆమె కన్యకను ఉంటేనే ఆమెకి గర్భం వచ్చింది. ఎట్లా? పరిశుద్ధాత్మ వల్ల. అంటే పరిశుద్ధాత్ముడు శక్తిమంతుడు. ఏ శక్తిమంతుడు? సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు అంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టి పెరిగిన తర్వాత ఆయన పరిచర్యలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత ఆయన గొప్ప కార్యాలు చేసిండు. అప్పటి వరకు ఎవ్వడు చేయని పనులు. జస్ట్ గెటప్ అనగానే లేచి కూర్చునేవాడు. ఒక యవ్వనస్తుడు చనిపోయాడు. యేసుప్రభు ఆ యవ్వనస్తుని మోసుకొని వెళ్తూ ఉంటే యేసుప్రభు చూసిండు. వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. ఏమైందమ్మా అంటే మా కొడుకు చనిపోయింది అన్నాడు. జస్ట్ ఆ బాబుని పట్టుకొని, ఆ చేతుని పట్టుకొని గెటప్ బాబు అన్నాడు అంతే. ఆ చనిపోయిన శవం లేసి అట్లనే వచ్చేసింది. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపల నుండి జరిగించిండు. మనం కూడా చేయొచ్చు. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాం. మనం ఆ స్థాయి విశ్వాసం ఉంటే మనం ప్రార్థన చేస్తే లేస్తారు. చాలా గొప్ప గొప్ప దైవజనులు చనిపోయిన వాళ్ళని లేపారు. ఇండియాలో లేపారు, ఆఫ్రికాలో లేపారు, సౌత్ ఇండియాలో లేపారు,
ఈవెందో చిన్న చిన్న నిన్న మొన్న చర్చికి వెళ్ళేటోళ్ళు కూడా లేపుతున్నారు. ఎట్లా అవుతుంది అంటే పరిశుద్ధాత్మ కార్యం. సర్వశక్తిమంతుడు ఆయన. చనిపోయిన వారిని మీరు లేపండి అని అపోస్తులకు చెప్పారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత సర్వవ్యాపము, ఓమ్ని ప్రెజెన్స్ అంటారు. అంటే ఎక్కడైనా వెళ్ళగలుగుతాడు. బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే దేవుడు అని అనిపించుకోవాలంటే ప్రతి చోటలో ఆయన వెళ్ళగలగాలి. ఆయన భూమిలో వెళ్ళగలగాలి, భూమి కింద వెళ్ళగలగాలి, దాని తర్వాత నీళ్ళ లోపల వెళ్ళగలగాలి, అగ్నిలో వెళ్ళగలగాలి, దాని తర్వాత ఇంకెక్కడైనా కానీ చీకట్లో కూడా వెళ్ళగలగాలి, నరకంలో కూడా వెళ్ళగలగాలి. పరిశుద్ధాత్ముడు సర్వవ్యాపము. ఆయన ఏడైనా వెళ్ళగలుగుతాడు. ఇంకా వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాడు? అదే టైంలో నరకంలో ఉంటాడు, అదే టైంలో పరలోకంలో కూడా ఉంటాడు, అదే టైంలో భూమి మీద ఉంటాడు. ఇప్పుడు యేసుప్రభువు వారు నాకు కనిపించిండని ఒక దైవజనుడు చెప్పిండని ఆయన టైం నోట్ చేసుకోండి. కరెక్ట్గా 1 o'clock కనబడ్డాడు. ఇంకో 10 మందిని రీసెర్చ్ చేయండి. ఆ 10 మంది కూడా చెప్తారు నాకు 1 o'clock కనబడ్డాడు. ఏ డేట్ టైం అందరి టైం ఒకటే. ఎట్లా కనబడు? ఒకటే వ్యక్తి లెక్క కనబడ్డాడు. హల్లెలూయా. అంటే బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అనేవారు ఒక్కటే టైంలో ఎంతమందికైనా కనబడతాడు, ఎంతమందితోనైనా మాట్లాడగలడు, గంటల తడబడి ముచ్చట్లు కొట్టగలుగుతాడు. సర్వవ్యాపము. అరే ఆయన అక్కడ పోయిండు కదా, ఆయన ఇక్కడ పోయిండు కదా, ఆయన చైనాలో పోయిండు కదా, అమెరికాకు పోయిండు కదా అంటే అది ఆయన ఇష్టం. అది వెళ్ళగలుగుతాడు. అంత దమ్ము ఉంది. అంటే దేవుడు అనిపించుకోవాలంటే ఆ తత్వం కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళు అలా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుడు అన్నమాట. పరిశుద్ధాత్మ అన్ని స్థలాలలోనూ ఆవరించి ఉన్నాడని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథంలో ఉంటుంది 139 7 నుండి 10 వచనాలు చదువు. పరిశుద్ధాత్మ విశ్వాసులందరిలోనూ నివసించుచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 17వ వచనం. అక్కడ ఆ వచనం చాలా క్లియర్గా ఉంటుంది. ఏముంటుందంటే నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, మీ దగ్గరకు వస్తా, మీతో ఉంటా అన్నాడు. మీతో అంటే అక్కడ 11 మంది ఉన్నారు. ఆడ ఒక్క పర్సన్కి చెప్పలేడు యేసుప్రభు, అందరికీ చెప్పాడు. అంటే దేవుని యొక్క ఆత్మ అందరి లోపల సమానంగా నివసించగలుగుతాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే చనిపోతామో మన ఆత్మ లోపలికి వెళ్ళి పరిశుద్ధాత్మ కూడా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మన ఆత్మ ఏమైతే అంటే పరదేశంలో వెళ్తుంది. అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. బాగా ఆ తర్వాత మనం చూద్దాం. కాబట్టి పరిశుద్ధాత్మను ఎక్కడైనా వెళ్ళగలుగుతారు, ఎవరి లోపలైనా వెళ్ళగలుగుతారు. హల్లెలూయా. చూడండి కీర్తన 139 7 నుండి 10 వచనాలు చూస్తే నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవద్దును. హల్లెలూయా. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. ఆకాశమునకు ఎక్కినాను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళం మందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల వరకు నివసించినను, సంచరించినను. అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారులారా ఇక్కడ మనం చూస్తే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడ తొలగిపోతాను? నేను ఎక్కడ వెళ్ళినా కానీ నువ్వు ఆడు ఉంటావు కదా అంటున్నాను. నేను నీళ్ళల్లో పోతే ఉంటా, నేను అగాధంలో పోతే ఉంటా, నేను ఆకాశంలో పోతే కూడా నువ్వు ఆడనే ఉంటావు అంటున్నాను. అంటే దేవుడు అనిపించుకునే వారికి అది ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుడు అనేవారు ఎక్కడైనా వెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. అందుకే ఆయన దేవుడు అంటామంట. కాబట్టి దేవుని ప్రియమైన వారిలో దేవుడు అనేవారు సర్వవ్యాప్తి. తర్వాత 5వ పాయింట్ మనం చూస్తే సర్వభౌమత్యము. అంటే అన్నిటి మీద అధికారం ఉంటుంది. సోవెర్నిటీ. దురాత్మల మీద అధికారం ఉంటుంది, తర్వాత బ్రతికిన ఆత్మల మీద అధికారం ఉంటుంది, మనుషుల మీద అధికారం ఉంటుంది, దాని తర్వాత జంతువుల మీద అధికారం ఉంటుంది, తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల మీద అధికారం ఉంటుంది, పరలోకపు సైన్యాల మీద అధికారం ఉంటుంది, దాని తర్వాత మాంత్రికుల మీద అధికారం ఉంటుంది, ప్రతి రోగం మీద అధికారం ఉంటుంది. అధికారం ఉన్నోడు అధికారం గురించి మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే నేను మీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నాను. ఆయన
అధికారం ఉన్నది. హల్లెలూయా. అట్లనే పరిశుద్ధాత్మనికి కూడా అన్నిటి మీద అధికారం ఉన్నది. అది చూద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సర్వస్వతంత్రుడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ఇష్టం చొప్పుననే సంఘమునకు వరములను ప్రసాదిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏంటంటే సర్వ స్వతంత్రుడు. అంటే ఎవరు కూడా ఆయనని బంధించలేరు. దేవుడిని ఎవరు కూడా బంధించలేరు. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర ఒక ఆమె వస్తుంది, సింగమ్మ ఆంటీ అని. వాళ్ళ ఆయన మంచి పేరుగాంచిన మాంత్రికుడు. మంత్రాలు నేర్చుకొని సొంత భార్యని లేపేద్దామని ప్లాన్ చేసిన మంచి బలమైన వ్యక్తి. ఈ సింగమ్మ ఆంటీ గారికి వాళ్ళ గ్రామ దేవతలు ఎల్లమ్మ గారు వస్తూ ఉంటారు. అయితే ఈమె చేతబడి చేసేటప్పుడు ఆ గ్రామ దేవతలు ఏడ కాపాడతారని చెప్పి ఆ గ్రామ దేవతల్ని కూడా ఒక మాంత్రికుడు ఒక మనిషి దేవతను బంధించేస్తుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అట్లా బంధించినప్పుడు ఆమె మొత్తం సీరియస్ అయిపోయింది, జనప్రాణంలో వేయింది. దగ్గర ఆమెను రక్షించలేక వెళ్ళిపోయారు. మన ప్రార్థన వల్ల ఆమె మంచిగా అయిపోయింది. హల్లెలూయా. తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంట్లో పోయి నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంట్లో మళ్ళీ ఎల్లమ్మ గారి ఆత్మ ఆమె లోపల వచ్చి మాట్లాడుతుంది. మాట్లాడితే నువ్వు ఎవరు అంటే నేను ఎల్లమ్మని అన్నది. నువ్వు ఇన్ని రోజులు ఏడిపోయినావు అని అడిగినా. లేదు, మీరు ఆయన నన్ను బంధించుండు, నన్ను కట్లు వేసిండు అన్నాడు. హల్లెలూయా. నాకు కట్లు వేసారు, అందుకే నేను రాలేకపోయినా. నా కట్లు విప్పనికి వేరొక మాంత్రికుడు విప్పితే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినాను అన్నది. హల్లెలూయా. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు కావచ్చు, దేవత కావచ్చు, వారికి ఎవరు కట్లు వేయలేరు. ఆడు మాంత్రికుడే కావచ్చు, ఎవడైనా కావచ్చు, మంచి దైవజనుడే కావచ్చు, బంధించలేరు. హల్లెలూయా. మీరు ఏ దేవతనైనా చూడండి, సీసాలో దింపచ్చు. యేసు ప్రభుని సీసాలో దింపలేరు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంది. ఆయన దేని మీదైనా రావచ్చు, ఆయన దేవదూత లోపల రావచ్చు, ఆయన మనిషి లోపల రావచ్చు, ఈవెన్ దో దురాత్మ లోపల కూడా రావచ్చు. అది ఆయన ఇష్టం. కానీ నేను అక్కడ రాలేను, నాకు అంత అధికారం లేదు, నేను వేస్ట్ అని చెప్పలేడు. అట్లనే పరిశుద్ధాత్ముడు కూడా ఆయన దేవుడు కాబట్టి ఆయనకు ఫుల్ అధికారం ఉంటుంది. అంటే దీన్ని బట్టి తెలుసుకోవాలి, మన లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనం ఏమైనా చేయగలుగుతాం. సర్వలోకాన్ని సృష్టించినప్పుడు ఏ శక్తిని వాడిండో అదే శక్తిని మన మీద కుమ్మరించను. అదే శక్తి ఇప్పుడు మన లోపల ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞాని, సర్వభౌమత్యము కలవాడు. అంటే అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా హిందువులు కానీ ఎవరైనా కానీ ఈశ్వరుడు ఎట్లా దేవుడు అయ్యిండు, లేకపోతే పరిశుద్ధాత్మ ఎట్లా దేవుడు అయ్యిండు అంటే దేవునికి ఉండాల్సిన కొన్ని ఫార్ములాలు ఉన్నాయి, అవి చెప్పాలి. వాళ్ళు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళ దేవుళ్ళని ఎట్లానో చెప్పాలి. హల్లెలూయా. దానిలో తేలిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు చూస్తే పరిశుద్ధాత్మ సార్వభౌమత్యము అంటే అన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. ఎలాగన ఒకని ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకని ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, మరి ఒకని ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మ వలనే స్వస్థపరచు వరములు, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా విధముల భాషలను, మరి ఒకరికి భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తారని ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 11 వచనాల్లో చెప్పబడ్డది. ఇక్కడ చాలామంది మన వాళ్ళు ఏం చేస్తారంటే మిస్లీడ్ చేస్తారు. అంటే వరం అనేది కొంతమందికి వస్తుంది, అది అందరికీ రాదు. ఒకరికి స్వస్థత వరం ఉంది అని అంటే ఇంకొకరికి ఇంకొక వరం ఇస్తాడు అని అనుకుంటాం. అయితే ఈ వరాలన్నీ కూడా పరిశుద్ధాత్మ లోపల ఉంది. పరిశుద్ధాత్ముడు మన లోపల ఉన్నాడు.
ఈ వరాలన్నింటినీ కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు. బుద్ధివాక్యం చేయొచ్చు, జ్ఞానవాక్యం చేయొచ్చు, ప్రవచన వరం చేయొచ్చు, వివేచన వరం చేయొచ్చు, భాషలకు అర్థం చెప్పే వరం చేయొచ్చు, భాషలు మాట్లాడే వరం కూడా చేయొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వరం గురించి అవగాహన ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు, సంఘం ప్రయోజనం కొరకు ఆయన కొందరికి ఇస్తాడు. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచు ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకరికి ఆత్మ వల్ల జ్ఞానవాక్యము. ఒక్కడికి బుద్ధివాక్యము, ఒకరికి జ్ఞానవాక్యము అంటుంది. అంటే ఏంటంటే కొంతమందికి ఎలాంటి వరం అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వరమే ఇంట్రొడ్యూస్ అవుతుంది. కొంతమందికి ఏమో అసలు ఆ వరం గురించి తెలియదు, కానీ ఆ వరం వాళ్ళ లోపల వస్తుంది. అట్లా అని చెప్పి ఆ ఒక్కటే వరం కాదు, అనేక వరాలు వస్తాయి. మనకి ఇవి 9 వరాలే అని అనుకుంటాం, ఈ దాదాపు 24 వరాలు ఉంటాయి. ఇంకా నా నామంలో ఇంకా అనేక వరాలు ఉన్నాయి అన్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా వినాలనిపిస్తుంది. చెప్పిన సబ్జెక్టు చెప్పను, చెప్పేది ఏదైనా చాలా లోతుగా పోతుంది. అదొక వరం. ఇదే వాక్యాన్ని వేరైనా చెప్పారనుకో, మీకు బుర్ర నుంచి తల నుంచి రక్తం వచ్చేస్తుంది, వినబుద్ధి కాదు. ఆ వరం లేదు ఆయనకి. నాలెడ్జ్ ఉంది, నడిపింపు ఉంది, కానీ వరం లేదు. పాటలు పాడే వరం ఉంది, మనకు పెద్దగా పాటలు పాడడానికి రాదు. కొంతమంది పాటలు పాడితే జస్ట్ ఇట్లా నోరు తెరవగా కళ్ళల్లో వాటర్ వస్తాయి, ఏడుస్తూనే ఉంటాం. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది వాక్యం చెప్తుంటే ఏడుస్తూ ఉంటారు, కొంతమంది వాక్యం చెప్తూ ఉంటే పరిశుద్ధాత్మ తాకిడి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వరాలు. కొంతమంది వాక్యం చెప్పరు, లేకపోతే ఆత్మ తాకిడి ఉండదు, ఏమీ ఉండదు. ఆ వ్యక్తిని చూడగానే పడిపోతూనే ఉంటారు. ఆ వ్యక్తిని ఇట్లా తల మీద చేపెట్టంగానే పడిపోయి గిలగిల కొట్టుకుంటారు. ఏదో ఒకటి వాళ్ళ స్పిరిట్లో జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా వరాలు. అంటే మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామో, దేవుని బాగా దేని మీద అడుగుతామో అది దేవుడు ఇస్తాడు. నాది అపోస్తల పరిచర్య కాబట్టి నాది ఖచ్చితంగా వాక్యం ఉంటుంది. వాక్యంతో తర్కవాదన చేయాల్సి వస్తుంది, వాక్యంతో ఒక వ్యక్తిని ఒప్పించాల్సి వస్తుంది, వాక్యము చేత ఒక వ్యక్తిని నడిపించాల్సి వస్తుంది. కాబట్టి ఆ వాక్యం మీద నేను అడిగిన. దర్శన వరం ఉంది, కళ్ళు మూసుకోగానే అన్నీ కనబడితే చెప్తాడు. మనకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, మనకు కనబడదు. అడిగితే దేవుడు ఇస్తాడేమో, కానీ నేను అడగను, నాకు ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది అడగరు, కానీ వాళ్ళకి వచ్చేస్తుంది. దాన్ని ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఇంకా హయ్యర్ లెవెల్లో వెళ్తారు. అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన లోపల వచ్చినప్పుడు అన్నీ ఇస్తాడు. ఆయన అన్నీ ఫుల్గా పెట్టేస్తాడు. అయ్యో నేను మర్చిపోయినా, నేను మళ్ళీ పోయి తీసుకొస్తా బేటా కదా, అట్లా ఉండదు అన్నమాట. మొత్తం ఫుల్గా ఇస్తాడు. మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామో అదే మనకు వస్తుంది. ఒకప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు ఎవరికి అర్థమయ్యేదే కాదు, అసలు నేనేం చెప్తున్నా నాకే తెలిసేది కాదు. తర్వాత రోజు వాక్యం చెప్పాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. అది ప్రిపరేషన్గా గంట సేపు ఎగిరిపోయేది. అసలు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. అది ప్రిపేర్ చేసి చెప్పేంత వరకు అసలు ఎటు నుంచి ఎట్టో పోతుంది. హల్లెలూయా. దానికి సంబంధించిన వరం ఉందని బైబిల్ కాలేజీలో వెళ్ళినప్పుడు మా సార్ చెప్పారు, వాక్యం చెప్పటంలో కూడా ఒక వరం ఉంటుంది, ఆ వరం అడగండి అని. నేను అడిగిన. ఒక 2-3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పి నేను నీకు ఇచ్చిన వరం వాడుకో అన్నాడు. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల ఆ వరం అనేది ఎక్స్పోజ్ అయింది. అంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా ఏం చేస్తాడు అని అంటే దేవుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఏ వరం కావాలో ఆల్రెడీ మనకు ఉంటాయి, దాన్ని మనం అడగాలి. రెండోది ఏం చేయాలంటే దాని మీద మనం సాధన చేయాలి. ఇట్లా పరిశుద్ధాత్ముడు ఆయన స్వతంత్రుడు అన్నమాట. ఎవ్వరు ఆయనను ఆపలేరు, ఎవ్వరు ఆయనను నాశనం చేయలేరు. హల్లెలూయా. మాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది, ఆమె ఢిల్లీకి పోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా హిందువులే, లంబాడీస్ అన్నమాట. ఆమె ఢిల్లీకి పోయినప్పుడు ఆమె సువార్త తెలుసుకుంది, ఇంజనీరింగ్ చదువుతూ ఆమె వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పకుండా ఆమె బాప్టిజం తీసుకున్న తర్వాత ఆమెకి ఇంజనీరింగ్ అయిపోయింది. ఆమె ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత
వీళ్ళ అమ్మ వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళం. వీళ్ళ నాన్న కలెక్టర్ అనమాట. కలెక్టర్ కాదు, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్. వాళ్ళ మేనమామ ఏమో డాక్టర్, ఇంకొక ఆమె ఏమో కలెక్టర్, తహసీల్దార్ అనమాట. పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు. మంచి 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 కలెక్టర్లే వస్తున్నారు ఈమె పెళ్లి చేసుకుని. ఈమె చేసుకుంటలేదు. అయితే వాళ్ళ అమ్మగారు ఏం చేసినారు అని అంటే, సొంత బిడ్డ మీదనే ఏం చేసిందంటే ఆమె మందు పెట్టిందనమాట. కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఇట్లా మా అమ్మాయి వింటలేదు అని చెప్పి మందు పెట్టింది. తర్వాత మంత్రాలు తెప్పించింది. ఈమె ఫుల్ అన్య భాషలు మాట్లాడుతుంది. ఈమె మాట్లాడుతున్న దేవుడే దిగొచ్చినట్టు ఉంటుంది. ఇక ఈమె మీద మంత్రాలు పనిచేస్తలేవు, ఆ మందు కూడా పనిచేస్తలేవు. లాస్ట్కి అరే మా అమ్మాయి నమ్మిన దేవుడే నిజమైన దేవుడే, ఆమె ప్రభుని నమ్ముకొని సీక్రెట్గా చర్చికి వెళ్ళేసి వస్తూ ఉంటుంది. అంటే ఈమె లోపల దేవుని ఒక ఆత్మ ఉంది కాబట్టి ఆ మంత్రాలు చేతపడే ఎఫెక్ట్ అనేది రాలేదు. హల్లెలూయా. అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తాను. నీ లోపల కూడా దేవుని ఒక ఆత్మ ఉంది కాబట్టి ఆ చీకటి శక్తి, మంత్రశక్తులు అనేవి నీ మీద పని చేయవు, కానీ దాడి చేస్తాయి. పని చేయటం వేరు, దాడి చేయటం వేరు. పని చేయటం అంటే మొత్తం దాని అధికారంలో వచ్చేస్తాం మనం. వేరే వ్యక్తిని చూసినప్పుడు, ఒక మంత్రాలు చలాయించినప్పుడు మొత్తం దాని ఆధీనంలో పోతాం. మనం దాని ఆధీనంలో పోతలేం. మనం ఒకవేళ ఒక మంత్రాల మీద ఒక ఆధీనంలో పోతున్నాము అంటే దేవుడినే వదిలేస్తాం మనం. మరి మనం దేవుడిని వదులుతలేం కదా. బాగా అర్థం చేసుకోవాలి. దాడి జరుగుతుంది, దెబ్బ తాకుతుంది, కళల ద్వారా డిస్టర్బ్ అవుతారు, ఇంట్లో గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి. అంటే నువ్వు ఇట్లయినా డైవర్ట్ అయ్యావు, కానీ అట్లా కూడా అవుతుంది. ఎందుకంటే నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. చాలామందికి ఈ సంఘటన తెలియక నాకెందుకు మంత్రాలు పనిచేస్తున్నాయి అంటారు. అరే బాబు, మంత్రాలు నీకు మీద నిజంగా పనిచేస్తే నువ్వు అసలు దాని ఆధీనంలో పోతావు. ఒక వ్యక్తి ఎందుకు మంత్రాలు ఇస్తాడు, ఒక వ్యక్తి ఎందుకు మందు కలిపి నీ మీద వేస్తాడు, వాని ఆధీనంలో పోవాలని ఇస్తాడు. మరి వాని ఆధీనంలో పోతున్నామా? పోతలేము. కొంచెం హెల్త్ డౌన్ అవుతుంది, కొంచెం వీక్నెస్ వస్తుంది, మళ్ళా ప్రార్థనలో వెళ్తున్నాం. ఎందుకు అంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏ మంత్రాలు ఏ చేతపడి నేను నాశనం చేయదు, నువ్వు సావవు. బాగా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏది ఊహిస్తామో, మనం ఏది అనుకుంటామో అదే జరుగుతుంది. చాలామంది క్రిస్టియన్స్ వాళ్ళకి ప్రార్థన చేస్తే నాకు అటాక్ అవుతుందేమో. అటాక్ అవుతుంది, కానీ నీ మీద బలం దానికి గ్రిప్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీ లోపల దేవుని ఒక పరిశుద్ధాత్మ ఉంది. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఎంతోమంది మాంత్రికులతో డీల్ చేసినాను, ప్రేయర్ చేసినాను. వాళ్ళే అడ్డం పడిపోయారు, కొంతమంది చచ్చిపోయారు, కానీ నాకేం కాలేదు. హల్లెలూయా. అది వేరే వాళ్ళకి వాళ్ళు చేతపడి మంత్రాలు చేస్తే దేశ దిమ్మరం లెక్క బయట ఊళ్ళల్లో తిరుగుతారు. వాళ్ళు బట్టలు వేసుకోకుండా తిరుగుతారు, అంత పవర్ ఉంటుంది వాళ్ళకి. కానీ నాకు అది కాలే. నా ప్రార్థన వల్ల వాళ్ళకి అటాక్ అయ్యింది. అందుకే చాలామంది మంత్రాలతో ఉన్న వాళ్ళు చేతపడితో బాధపడ్డారు, నాతో ప్రార్థన చేయించుకుంటారు. అది నా గొప్పతనం కాదు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అతన్ని ఎవరు బంధించలేరు. నీ లోపల కూడా దేవుని ఒక ఆత్మ ఉంది కాబట్టి ఏ మంత్రం, ఏ శుద్రశక్తి, ఏ దురాత్మ నీ మీద దాడి చేయగలుగుతుంది, కానీ నిన్ను గెలవనియదు. నువ్వు దాన్ని నువ్వు అది గెలవదనమాట నీ మీద. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఏదో కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే ఏదో బరువుగా ఉంటుంది, ఏదో తెలియని బాధ ఉంటుంది, ఏదో టెన్షన్ వస్తుంది, ఏదో కొంచెం అట్లా బండి అటు ఇటు జరుగుతుందేమో, కానీ బండి మొత్తానికి ఆగిపోదు. ఎవ్వడు కూడా ఆపలేడు. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉన్నాడు. జస్ట్ నీళ్ళలో ముందు బాప్తిజం తీసుకుంటే ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. హల్లెలూయా. అది తీసుకోవద్దని సైతం తీసుకోకు తర్వాత పెళ్ళి, తర్వాత ఇవన్నీ ఆపేస్తుంటాయి. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ప్రేమ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తికి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఏముంటుంది అంటే ప్రేమ. ఈ ప్రేమ అనేది ఏ నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ప్రేమామయుడు అనేది మనం బాగా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈవెన్ దో పరిశుద్ధాత్ముడు కూడా ప్రేమామయుడు. మన జీవితంలో మనం ఎవరో ఒకరు మన జీవితంలో బాగా మనల్ని ప్రేమిస్తారు. వాళ్ళ తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, అన్ననే కావచ్చు, తమ్ముడే కావచ్చు, లేకపోతే మన లైఫ్ పార్ట్నరే కావచ్చు, లేకపోతే కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, అల్లుడే కావచ్చు,
మన్మడగా ఎవడో ఒకడు మనల్ని ప్రేమిస్తారు. అంటే వాళ్ళు ఎంత ప్రేమిస్తారు అంటే, వాళ్ళు ప్రేమించినట్టు మన జీవితంలో ఎవరు ప్రేమించారు? హల్లెలూయా. వాళ్ళ లోపల ప్రేమ ఏడు నుంచి వచ్చిందంటే దేవుని లోపల నుంచి వచ్చింది. దేవుడు ప్రేమామయుడు, పరిశుద్ధాత్ముడు ప్రేమామయుడు. ఫలాల్లో ఒక ఫలం ఉంది, 9 ఫలాల్లో. ఆ ఫలంలో ఒక ఫలం పేరు ఏంటంటే ప్రేమ. ఇది పరిశుద్ధాత్మ దేవుని లోపల ఉంది. దేవుడు అనిపించుకోవాలంటే ఆయన ప్రేమామయుడై ఉన్నారు. హల్లెలూయా. నిజమైన ప్రేమ ఏం చేస్తాయంటే ఇతరుల కొరకు ప్రాణం పెడుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఆత్మ ఫలంలో ఒకటి ప్రేమ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఏమైపోయింది? మన లోపల కుమ్మరించబడ్డది. యోహాను సువార్త 3:16 ఏమంటుందంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకమును పంపాడు. ఈ లోకం నాశనం అవ్వకుండా ఆయనను పంపాడు. హల్లెలూయా. ప్రేమ, ఒక వ్యక్తి మీద అసలు ప్రేమ మీనింగ్ ఏంటంటే, చాలామంది ప్రేమికులను మనం చూస్తే నువ్వు నా దిల్ కా తుగడా అంటారు, అసలు నువ్వు ఏందేందో అంటారు, గిఫ్టులు ఇస్తారు, బండి కొనిస్తారు, సెల్ ఫోన్లు కొనిస్తారు, బంగారం కొనిస్తారు. అసలు వాళ్ళు ప్రేమ చూపిస్తున్నట్టు ఎవరు చెప్పారు? హల్లెలూయా. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒక ప్రలోభాలకు పెడతారు, నాకు ఇది కావాలంటారు. హల్లెలూయా. ఆడ తేలిపోతుంది అనమాట నిజంగా ప్రేమ ఉందా లేదా. ప్రేమకి కొన్ని రంగులు ఉంటాయి. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు, నథింగ్ ఎక్స్పెక్ట్. ప్రేమ అంటేనే మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకపోవటమే ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ దేవునిలో ఉన్నది. ఆ ప్రేమ పరిశుద్ధాత్మలో కూడా ఉంది. చూడండి, మనం ఎన్ని పాపాలు చేసినా పరిశుద్ధాత్ముడు ఎందుకు పోడు అని అంటే ఆయన లోపల ప్రేమ ఉంది. ఒకవేళ వెళ్ళిపోతే ఆయన లోపల ప్రేమ లేనట్టు. ప్రేమ లేనప్పుడు ప్రేమ ఫలమే పనిచేయదు మన మీద. హల్లెలూయా. నువ్వు ఎన్ని తప్పులు చేయి, నువ్వు దేవునికి ఎంత విరుద్ధంగా ఉండు, పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వెళ్ళిపోడు. బ్లాక్ అయిపోతాడు, సైలెంట్ అయిపోతాడేమో కానీ ఆయన వెళ్ళిపోడు. నువ్వు పిలిచినప్పుడే వస్తాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు చాలా హంబుల్ వ్యక్తి, చాలా జెంటిల్ మ్యాన్ అనమాట. మనం ఆయన బాధ పెడితే బాగా చాలా డిస్టర్బ్ అయిపోతాడు ఆయన. హల్లెలూయా. కానీ ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాడు. అలాంటి గొప్ప ఆత్మ దేవుడు నీ లోపల పెట్టిండు. మనం ఏం చేస్తామంటే నన్ను వాడు ప్రేమిస్తాడా, వీడిని ప్రేమిస్తాడా, నాకు వాడు లోబడి ఉంటాడా, వీడు లోబడి ఉంటాడా అని చెప్పి మనం ఏం చేస్తాము అని అంటే హల్లెలూయా వెళ్తూ ఉంటాం. అది మన తప్పేమి కాదు, మన నైజం. ప్రతి మనిషికి ఒక ప్రేమ కావాలి. ప్రతి వ్యక్తికి, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఆదరణ ఇంపార్టెంట్. ఆదరణ కావాలి. హల్లెలూయా. కానీ గొప్ప ఆదరణ ఇచ్చేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆదరణ చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. జస్ట్ ఆయన మాట్లాడే ఒక్క వర్డింగ్లతోటే, ఒక్క మాటతోటే మొత్తం మనకున్న భయము, టెన్షన్స్ అన్నీ ఎగిరిపోతాయి. మనలో ఉన్న వేదన, ఒక్క వర్డ్, ఒక్క మాట, నా కుమారుడా లేకపోతే నా కుమార్తె, ఆ వర్డ్ యూజ్ చేసినప్పుడే మనకు ఏదో సెన్స్ అవుతుంది. సైలెంట్ అయిపోతాం మనం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. చాలామందికి ఇవి తెలియదు. ఇప్పుడు హిందూ బ్యాక్గ్రౌండ్లో మనం ఆలోచిస్తే తల్లి తండ్రి దైవం అంటారు. అంటే మొదట తల్లి తండ్రి, తర్వాత దేవుడు అంటారు. అది హిందూ సమాజానికి సంబంధించింది. కానీ నిజమైన దైవం అంటే ఏంటి అంటే ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించేవాడే నిజమైన దైవం. తల్లిదండ్రులు ఉన్నారు, సడన్గా వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ప్రేమ దొరకదు. కానీ దేవుడు అనేవారు ఎప్పటికీ చచ్చిపోడు. ఆయన ప్రేమ ఎప్పుడు ఉంటుంది. ఆయన ఎంత ప్రేమిస్తాడంటే మనకు మంచి తల్లిదండ్రులను ఇస్తాడు, మంచి స్నేహితుల్ని ఇస్తాడు, మంచి దైవజనుని ఇస్తాడు, మంచి ఆత్మీయుల్ని ఇస్తాడు. హల్లెలూయా. అదే ఆయన ప్రేమ. మనం కూడా ఏ విషయంలో కూడా నర్వస్ అవ్వద్దని చెప్పి అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూనే ఉంటాడు మన కోసం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన లోపల ప్రేమ అనే తత్వం ఉంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే పరిశుద్ధత. పరిశుద్ధాత్మ ఆ మాటలోనే ఉంది పరిశుద్ధత అని. హల్లెలూయా.
ఒకవేళ ఒక వ్యక్తిని కానీ ఒక శక్తిని కానీ దేవుడు అనిపించుకోవాలంటే అతని లోపల ఉండాల్సిన 7వ పాయింట్ ఏంటంటే పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు అని చెప్తారు. మరి ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎంతోమంది అమ్మాయిలతో ఎగిరిండు, డ్యాన్స్ చేసిండు, ఏమేమో చేసిండు. ఆయన దేవుడు ఎట్లా అయ్యిండు? తర్వాత నేను తప్పులు చేసినా, నేను పాపాలు చేసినా అని చెప్పి ఒప్పుకుంటాడేమో. ఆయనంతటా ఆయననే సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు మనకేం సెల్ఫ్ కంట్రోల్ చేస్తాడు? దేవుడికి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. దేవునికి పరిశుద్ధత ఇంపార్టెంట్. హల్లెలూయా. హిందూ బ్యాక్గ్రౌండ్లో ఉన్న దేవుళ్ళు దేవతలను తీసుకోండి, ఇద్దరిద్దరు భార్యలు ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా 2 భార్యలు మెయింటైన్ చేస్తా. పలానా హిందూ దేవుళ్ళని నేను మోపుతాను. మరి సమాజం ఊకుంటుందా? పెళ్లి చేసిన మామ ఊకుంటాడా? పెళ్ళం ఊకుంటుందా? పరిశుద్ధత లేదు మరి. కానీ ఇక్కడ మనం చాలామంది అడుగుతారు, యేసుప్రభు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఆయన పెళ్లి చేసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయాడు, పెళ్లి చేయటం ఆయనకు శాత కాలేదేమో అని. పెళ్లి కాదాడ. పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు ఆయన? ఆయన పెళ్లి చేసుకునేకి, ఆయన వంశాన్ని పెంచడానికి రాలేడు. ఆయన వచ్చిండే మనుషుల కొరకు చనిపోతాడు. అంతకుముందు సువార్త ప్రకటించడానికి వచ్చిండు. మనిషి ఎలా బ్రతకాలో చూపించడానికి వచ్చిండు. ఆయన క్లియర్గా చూపించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకో. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన మాట తీరులో పరిశుద్ధత ఉంది, ఆయన చనిపోవటంలో కూడా పరిశుద్ధత ఉంది. ఆయన చనిపోవటంలో పరిశుద్ధత ఏంటంటే ఆయనని సమాధి చేసినట్టు ఆ సమాధిలో అంతవరకు ఎవరిని పెట్టలేదు. అందరితో పాటు ఆయనని సమాధి చేయలేదు. ఆయనకు ఒక స్పెషల్ సమాధి, ఒక రూమ్ లెక్క ఆయన సమాధి ఉన్నది. మరి ఆ సమాధిలో కూడా లేడు, మళ్ళీ తిరిగి లేచింది. ప్రతి దాంట్లో పరిశుద్ధత. ప్రతి స్త్రీని అమ్మ 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 అన్నారు. అమ్మ వారిని కొట్టలేదా అన్నారు. హల్లెలూయా. అమ్మ అని చెప్పి సంబోధించారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ప్రియమైన వారిని అబ్బాయిలకి పేతురు అన్నాడు, కానీ స్త్రీల దగ్గరకు వచ్చే వరకు అమ్మ అన్నారు, లేదంటే కుమారి అన్నారు. హల్లెలూయా. కుమార్తె అన్నారు. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. అమ్మ నీకు వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టలేదా అన్నారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు మగ్దలేని మరియ. హల్లెలూయా. అంటే ఆయన మాట తీరులో పరిశుద్ధత, ఆయన వ్యవహరించే వ్యవహారంలో పరిశుద్ధత, ఇవన్నీ కూడా మనం ఆపాదించుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, పరిశుద్ధాత్మ అని పిలువబడటము, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు అనే విషయం తేటపరుస్తుంది. ఒక ముఖ్య విషయం గమనించండి. యెహోవా దేవుని ధర్మాలన్నీ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. అలాగుండకపోతే పరిశుద్ధాత్మ యెహోవాని, సైన్యములపతి యెహోవాని ఎందుకు పిలువబడతాడు? ఇప్పుడు దీని గురించి అంత వివరించడం అవసరం లేదు. అంటే యెహోవా దేవుని లోపల ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు పరిశుద్ధాత్మ లోపల కూడా ఉన్నారు. అంతకుముందు మనం ఏం చూసినాం? యెహోవా యేసు అని చూసినాం. సరే, యెహోవా పరిశుద్ధాత్ముడు అని చూసినాం. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవుడు అనిపించుకోవాలంటే అతనిలో పరిశుద్ధత ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సర్వశక్తి కలిగి ఉండాలి, సర్వజ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు రాముడు దేవుడు అని చెప్పారు మనోళ్ళు. రాముడు గారు వాళ్ళ భార్యను పంపించి వనవాసానికి వచ్చినప్పుడు ఆమెను తీసుకొచ్చిన తర్వాత ఆమె మీదనే ఆయన డౌట్ పడ్డాడు. అగ్ని పరీక్ష చేయమని చెప్పింది. దేవుడు అనే వారికి సర్వజ్ఞానం ఉంటుంది, అంటే మొత్తం తెలిసి ఉంటుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారు పలానా ఒక దగ్గరికి వచ్చిరని చెప్పి అందరు నిలబడ్డారు. పొట్టి చెట్టే ఎక్కిండు. ఇప్పుడు కూడా ఉంది ఆ చెట్టు, మనం పోతే కనిపిస్తుంది. యేసుప్రభు వారు అక్కడికి వచ్చి, జక్కయ్య మీ ఇంట్లో నేను భోజనం చేస్తా, నాకు భోజనం పెట్టు అన్నాడు. ఈయన షాక్ అయిపోయాడు. అరే నన్ను ఎవడు పట్టించుకోడు, నేను పెద్ద పాపిని, బాగా డబ్బులు వసూలు చేస్తా, ఈయన నన్ను జక్కయ్య అని పిలిచి, నేను అందరు ఈయన కోసం వస్తున్నారు, ఈయన కనబడతలేదు, అసలు ఈయన ఏందో చూద్దాము అని చెప్పి నేను చెట్టు ఎక్కాను, ఈయనేమో నా ఇంటికి వస్తున్నాడు అని మారిపోయాను. యేసుప్రభుకి ఎట్లా తెలుసు ఆయన? హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు. బాగా అర్థం చేసుకోవాలి. నిత్యత్వంలో ఉంటాడు దేవుడు అంటే.
సార్వభౌమత్వం ఉంటుంది, అంటే అంత ఫుల్ అధికారం ఉంటుంది. సర్వవ్యాప్తి కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, పరిశుద్ధత కలిగి ఉంటాడు. ఇంకా దేవుని గురించి చెప్పాలి అని అంటే పరిపూర్ణత కలిగి ఉంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవునికి మనము నువ్వు ఇది తప్పు చేసినావు, లేకపోతే నువ్వు ఈ మాట అనకపోతే అయిపోతుండే, నువ్వు ఇక్కడ రాంగ్ చేసినావని మనం జడ్జి చేయలేము. బైబుల్ ఎక్కడ కూడా మనం జడ్జి చేయలేము. ఏ వచనం అనేది తీసుకోండి, దేవుడు ఈ వర్డ్ అనవసరంగా ఉపయోగించిండు, దేవుడు ఈ వర్డ్ అనవసరంగా చెప్పిండు అని మనం చెప్పలేము. హల్లెలూయా. అట్లనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదండి, మామూలుగానే ఎన్నుకోలేదు ఆయన. ఎవరో చెప్తే మనల్ని ఎన్నుకోలేడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎన్నుకున్న దాంట్లో ఒక ఉద్దేశం ఉంది. ఆయన మన దగ్గరికి రావటానికి ఒక చిత్తం ఉంది. ఆయన చేసిన తప్పేమీ కాదు. హల్లెలూయా. ఆయన చేసింది అన్నీ కూడా కరెక్ట్, కానీ అది మనం తెలుసుకోవాలి. అంటే అంత గొప్ప దేవుడు నీ లోపల ఉన్నాడు, ఎక్కడో లేడు, ఆయన నీ లోపలనే ఉన్నాడు. ఫలానా మందిరం దగ్గర పోతేనే ఉంటాడు. చాలామంది దైవజనులు చెప్తారు మా దగ్గరే పరిశుద్ధాత్మ ఉందని, అందుకే అద్భుతాలు జరుగుతుంది. 100% శుద్ధత తప్పదు. ఇప్పుడు కొంతమంది దగ్గర అద్భుతాలు జరగవు, అట్లా అని చెప్పి వాళ్ళ లోపల దేవుని ఒక ఆత్మ లేదని కాదు. ఆ వ్యక్తి యేసుక్రీస్తుని ప్రకటిస్తుందా లేదా, యేసుక్రీస్తుని చూపిస్తుందా లేదా? ఒకవేళ ఆ వ్యక్తి యేసుక్రీస్తుని చూపించకుండా ఏ మరియమ్మనో ఏ అంబేద్కర్ గారినో హైలైట్ చేస్తున్నాడు, లేకపోతే తను దైవజనుడే ఉండి కూడా తనను తాను హైలైట్ చేసుకుంటారు కొంతమంది. నేను తోపు, నేను తురుము, నేను అట్లా, నేను ఇట్లా, మొత్తం ఇక నేను నేను నాది అని చెప్తాడు. యేసుప్రభు కనబడాడు. అది కూడా దేవుని ఒక ఆత్మ కాదు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుని ఒక ఆత్మ ఏం చేస్తుంది అంటే యేసుప్రభు వైపే నడిపిస్తుంది, పశ్చాత్తాపంలో నడిపిస్తుంది, తగ్గింపులో నడిపిస్తుంది, ప్రేమతత్వంలో నడిపిస్తుంది. సహించటం, భరించటం, త్యాగం చేయటం, ఒకరిని ప్రేమించటం, కొన్ని క్రీస్తు కొరకు కొన్ని వదిలేసుకోవటం, నెమ్మది ఇవ్వటం, మనశ్శాంతి ఇవ్వటం, ఇవన్నీ కూడా దేవుని లోపల ఉండే లక్షణాలు. మనం ఈ ప్రభువుని నమ్ముకున్నందుకు మన లోపల కూడా ఈ లక్షణాలు వస్తూ ఉంటాయి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు బ్రదర్ చాలా కోపం ఉండే బ్రదర్. ఇప్పుడేమో కోపం అంతా తగ్గిపోయింది. ఎట్లా? పరిశుద్ధాత్మను వచ్చి నేను కన్విన్స్ చేసిండు. యేసుప్రభుని నమ్మనప్పుడు బ్రదర్ కనీసం ఒక టిఫిన్ బాక్స్ కూడా ఇచ్చేటోని కాను, మొత్తం నేనే తినేటోని. ఇప్పుడేమో నాకు అందరికి పంచాలనిపిస్తుంది. ఆయన కన్విన్స్ చేసిండు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని దృష్టిలో మీరు చాలా విలువైనది, అది తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. కొన్ని చర్చెస్లో ఏం చెప్తారు అంటే మొత్తం మాదే కరెక్ట్, మేమే చేస్తున్నాము అని చెప్తారు. అది శుద్ధ తప్పది. పరిచర్య నానా రకం, ప్రభు ఒక్కడే అన్నాడు. కొంతమందికి దేవుడు విడుదల పరిచర్య ఇస్తాడు, కొంతమందికి ఏమో అపోస్తుల బోధ ఇస్తాడు, కొంతమందికి ఏమో వాక్యమే ఇస్తాడు, కొంతమందికి ఏమో సువార్త ప్రకటించడం ఇస్తాడు. ఆయన పేరుగాంచిన పాస్టరే ఉంటాడు, సువార్త మీదనే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తాడు. నల్ల థామస్ అని చెప్పి బ్యాప్టిస్ట్ చర్చ్లో ఒక గొప్ప దైవజనుడు ఉండే, చనిపోయాడు ఆయన. ఆయన సువార్త మీదనే చెప్పేటోడు ప్రసంగాలని. సువార్తకు ఒక స్కూల్ కూడా ఓపెన్ చేసి అనేక మంది సువార్థికులను తయారు చేసిండు. సువార్త ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, గ్రామాలను ఎలా రక్షించాలి, చాలా గొప్ప దైవజనుడు. చనిపోయాడు ఆయన. దేవుడు ఆయనకు అది ఇచ్చింది. కొంతమందికి ఇప్పుడు లాజరస్ సి మోహన్ అని చెప్పి తమిళనాడులో ఉంటాడు, చాలా సింపుల్గా ఉంటాడు. మనం అనుకున్నంత సింపుల్ ఉండదు. ఆయన ప్రసంగం చేస్తే ఒక బలమైన అగ్ని దిగొస్తుంటుంది. ఆయన వాక్యం చెప్పినంతసేపు ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటాడు. అసలు డ్రెస్సింగ్ కూడా సరిగ్గా ఉండదు ఆయనది. ఆయన ఆశ ఏంటంటే మంచి ప్రార్థనా పరులను తయారు చేయాలి. చాలా పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి ఆయనకు. ఆయనకంటే ఒక సపరేట్ తోటనే ఉంది, ప్రార్థనా తోట అని. చెన్నై నుంచి ఒక 6 గంటలు 12 గంటలు వెళ్ళాలి. అన్ని కొండలు గుట్టలే ఉంటాయి. ఇప్పుడు మ్యూజియంలో, జూలో ఎట్లా ఉంటుందో జంతువులు, అట్లా ప్రార్థనా తోట ఉంటుంది. అక్కడికి పోతే మళ్ళీ రాబుద్ది కాదు.
పబ్లిక్ అక్కడికి వెళ్ళి నెలలు ప్రార్థన చేసుకొని వస్తారు. అక్కడే షాప్స్ ఉంటాయి, క్యాంటీన్లు ఉంటాయి, 10 రూపాయలు 20 రూపాయలకే మనకు ఫుడ్ వచ్చేస్తుంది. లేదంటే మనం కట్టెలు పెట్టుకొని వండుకోవచ్చు కూడా. వారంలో 2 రోజులు 3 రోజులకు ఒకసారి ప్రార్థన పెడతారు. పొద్దున 9 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తే నైట్ 9 గంటల వరకు ఉంటుంది. ఏకదాటిగా 12 గంటల ప్రార్థన ఉంటుంది. ప్రార్థన దేనికోసం చేయాలి తెలుసా? దేశాన్ని ప్రభా రక్షించు, దేశంలో ఉజ్జీవం రావాలా, అనేక మంది ఆత్మపూర్ణులు మారాలి. ఈ ఒక్కటే అంశం మీద కొన్ని 30,000 మంది 40,000 మంది ఏకదాటిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. చైనాకి కరోనా వస్తూ ఉన్నప్పుడు నేను పిలిచిర్రు అక్కడున్న గవర్నమెంట్ ప్రేయర్ చేయడానికి. అంతా గొప్ప దైవజనుడు ఆయన. హల్లెలూయా. అది ఆయన పరిచర్య. అది ఇంకొక ఆయన ఉంటాడు, మొత్తం పురాణాల గురించి మొత్తం దేవుడు అంటే సాక్షాత్తు చూపిస్తుంటాడు. ఆయన దేవుని ఒక లక్షణాలు చూపిస్తుంటాడు. ఆయన ప్రార్థన చేసి ఏం అద్భుతాలు స్వస్థతలు కావు. వాక్యం చెప్పిండు అనుకో నరాలు కట్ అయిపోతుంది. అది దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతలు అది. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే, నేను కూడా ఒకప్పుడు అట్లనే ఉంటాను అంటే మా అయ్యగారు అట్లా ఉండే మేము కూడా అదే చూసి నేర్చుకున్నాం. మనదే కరెక్టు, మనమే కరెక్టు అని. అందరికీ బయటికి వచ్చిందో తెలిసింది, అరే తెలుసుకునేవి చాలా ఉన్నాయి, అదంతా కాదని అర్థమైంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఇస్తాడు. ఇప్పుడు నాకు శిష్యులను తయారు చేసే పరిచర్య ఇచ్చిండు, నాకు విడుదల పరిచర్య కూడా ఇచ్చిండు, సేవకులను తయారు చేసే పరిచర్య కూడా ఇచ్చిండు, వరాల్ని ప్రజలకు ఇచ్చే పవర్ కూడా ఇచ్చిండు, సంఘాలు కట్టే అభిషేకం కూడా ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చిండు. దాన్ని నేను కాపాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అది నా పరిచర్య. అది నేను దీన్ని కాపీ కొట్టినా అనుకోండి, అవ్వబోతే పోతుంది. హల్లెలూయా. ప్రవచనాత్మక పరిచర్య ఉంది, సువార్థీకరణ పరిచర్య ఉంది, బోధన ఉంది, రోజు నడుస్తూనే ఉంది బోధన. ఇప్పుడు మాకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిన మా సార్ ఉన్నాడు. ఆయన పరిచర్య ఏంటంటే సేవకులను తయారు చేయాలా, బైబిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. 25 సంవత్సరాల నుంచి ఆయన ట్రైనింగ్ ఇస్తూ వచ్చిండు. ఆయనకు కొడుకు కూతురు. కొడుకుకు ఉంటే ఇప్పుడు ఏజ్ 25-26 ఇయర్స్ ఉంటుంది. మంచి ప్రార్థనా పరుడు కొడుకు. ఆయన బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద దైవజనులు అయ్యారు. ఈ థామస్, దహించు అగ్ని థామస్ గారు, స్టీఫెన్ పాల్, ప్రవీణ్ కుమార్ ఆయన దగ్గర ఉండి ట్రైనింగ్ చేశాను. ఇప్పుడు కనిపించే పేరుగాంచిన దైవజనులంతా ఆయన దగ్గరే ఉన్నారు. ఆయన కెన్యాలో ఒక 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాడు ఒక సంవత్సరం. వాళ్ళ అబ్బాయి కూడా, నాకు తెలుగు రాదు, వాళ్ళ అబ్బాయికి ఇంగ్లీష్ వస్తుంది. ఇక్కడున్న మాకు ఏదైతే తెలుగులో టీచర్స్ చెప్తారో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అక్కడ తీసుకుపోయి అక్కడ 10,000 మందికి ఇచ్చిన ట్రైనింగ్, 6 months ట్రైనింగ్. దేవుడు ఆయనకి ఇచ్చిన పరిచర్య. ఆయన అన్నీ వదులుకొని దాని మీదనే నిలబడ్డాడు. 1 గంటకి 2 గంటలకు కాలేజ్ అయిపోతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 7 గంటల వరకు ప్రార్థననే ఉంటుంది. ప్రార్థనకి భార్య పాస్టర్ గారు 2 పిల్లలు వస్తారు. ఇక ప్రార్థనలోనే ఉంటారు. అందరూ ప్రార్థన చేసుకుని ప్రార్థనలు ఏకీపిస్తూనే ఉంటారు. 6-7 గంటలకు ప్రార్థన అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. అయ్యగారు 7 గంటలకి తర్వాత ఎక్కడైనా హౌస్ విజిటింగ్స్ ఉంటే వెళ్ళిపోతాడు. అంతే. దేవుడు ఆయనకు ఆ పరిచర్య అప్పచెప్పి చేస్తున్నాడు. నాకు బాప్టిజం ఇచ్చిన మా అయ్యగారు ఉన్నారు, చాలా పవర్ఫుల్ దైవజనుడు. అన్యులను రక్షించే వరం ఇచ్చిండు ఆయన. రోజుకి 2 గంటలు 3 గంటలు పడుకుంటాడు. మొత్తం ఆయన గుండె మొత్తం పాడైపోయింది. 10% 20% కొట్టుకుంటుంటుంది. చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. చాలా ఊర్లు తిరుగుతుంటాడు ఆయన. అది ఆయన చూసి నేను కూడా ఊర్లు తిరగటం మొదలుపెట్టాను. అది ఆయన పరిచర్య. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పరిచర్య ఇస్తాడు, అది ఆయన ఇష్టం. దేవుని ఒక ఆత్మ నడిపింపు సామర్థ్యత బట్టి ఇస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నీకంటూ కూడా కొన్ని లెక్కలు ఇచ్చాడు. అది నువ్వు గుర్తుపట్టాలి. పరిశుద్ధాత్మ నుంచి మనం తెలుసుకోవాలి. ఆయన సర్వజ్ఞానుడు. మన పూర్వీకుల పేర్లు కూడా చెప్తాడు.
వాళ్ళు చేసిన తప్పులు ఏందో చెప్తాడు. ప్రవచనాల్లో పూర్వీకులకు సంబంధించిన జీనియాలజీ ప్రాఫెసీ అంటారు. అంటే పూర్వీకుల ప్రవచనం అన్నమాట. ఒక మనిషి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ అమ్మమ్మ పేరు, వాళ్ళ తాత పేరు, వాళ్ళ తాతయ్య పేరు, వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు, ఏ ఇయర్లో చచ్చిపోయారు, వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు అసలు ఏం తప్పు చేశారు, ఇదంతా కొంతమంది చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇది ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? వారి లోపలనే ఉన్నాడు. వాళ్ళు ఏం చూడలేదు. చూస్తే 20 సంవత్సరం 30 సంవత్సరాలు ఉంటుంది ఏజ్. తాత ముత్తాతల పేర్లు చెప్తారు. చెప్తుంది కరెక్ట్ అని అంటే కరెక్టే అంటారు. నీకు పలానా రోజు ఈ కళ వచ్చింది కదా, ఈ కళలో గద్ద కనబడ్డది, నీకు ఆ గద్ద పాముని తీసుకొని పోతుంది కదా, పలానా కొండ మీద వదిలేసింది కదా అంటే వచ్చినాడు షాక్ అయిపోతాం. అవును సార్ మీకెట్లా తెలుసు అంట. అది దేవుడు చూపిస్తుందని చెప్తాను. ఎట్లా? పరిశుద్ధాత్ముడు చూపించాడు. ఆయన అడిగాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవన్నీ మనకు తెలియక దురాత్మలకే చాలా పవర్ ఉంది అనుకుంటాం మనం. దేవునికే చాలా పవర్ ఉంది. దురాత్మకి ఏం పవర్ లేదు, పవర్లెస్. అది మనమే ఆ పవర్లెస్ క్యాండిడేట్ని పవర్ఫుల్గా చేసినాం. దయ్యం అంటే మంత్రులు అంటే అమ్మో దయ్యాలు మంత్రాలు భయపడిపోతాం. ఏముండదు ఆడ. నువ్వు భయపడితే మొత్తం భయపెట్టించేస్తావు. ఒక రోగం రాగానే భయపడతాం. అమ్మ వారికి ప్రార్థన అయింది, నాకు ఏదో అటాక్ అయింది. సైతాన్ అట్లా 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 కొట్టి చూస్తాడు. వాడేవాడు మనల్ని బెదిరించడానికి, మనకు అంత పవరే లేదు. హల్లెలూయా. దేవునికి పవర్ ఉంది. అందుకే పౌలు భక్తుడు ఏమన్నా అంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ మాట నిజం. అది నమ్మాలా మనం. మంత్రాలకు భయపడటం, చేతపడలకు భయపడటం, కళ్ళ మీద చేపట్టి ప్రార్థన చేయాలంటే భయపడతారు. నాకు అభిషేకం లేదంటారు, దేవుడు నాకు చెప్పలేదంటారు. మరి దేవుడు ఏం చెప్పిండు నీకు? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనకి దేవుడు ఒకలాంటి భారం ఇస్తాడు, ఒక పరిచర్య ఇస్తాడు, ఒక విధి విధానాలు ఇస్తాడు. వాటిని తెలుసుకోవటానికి మనం పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. నేను నా జీవితంలో చేసింది అదే. ప్రభా నేను కాదు, నువ్వు నాకు చెప్పు. నేను ఈ నెలలో ఏం ప్రసంగం చేయాలి, నేను ఏ ప్రాంతాలకు వెళ్ళాలి. దేవుడు నాతో ఒకసారి మాట్లాడాడు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాలకు నువ్వు తిరిగి సేవ చేయాలని చెప్పిండు. నేను దేవుడు చెప్పిండో దయ్యం చెప్పినా లైట్ తీసుకున్నా. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళే నా దగ్గరకు వస్తున్నారు. మహారాష్ట్ర దగ్గరలో సేవ అవుతుంది, మహారాష్ట్ర కూడా వెళ్తున్నా. కర్ణాటకకు సంబంధించిన సేవ దొరుకుతుంది. అరే దేవుడే చెప్పిండని అర్థమైంది. తర్వాత కొన్ని రోజులతో దేవుడు ఏం మాట్లాడినంటే భారతదేశం అంతా తిరిగి సేవ చేయాలని చెప్పి. ఎట్లా చేయాలో సేవా ప్రభా అని అడిగాను. అప్పుడు కొన్ని చెప్పిండు నాకు. అందరినీ అన్య భాషలు మాట్లాడేటట్టు నువ్వు దాని మీద నువ్వు ప్రసంగాలు చేయని చెప్పాను. దేశం నలుమూలల ఉన్న వాళ్ళందరినీ లేవనెత్తా అని చెప్పిండు. అందరికీ బైబిల్ ట్రైనింగ్ ఇవ్వని చెప్పిండు. ఇవన్నీ చెప్పిండు నాకు. దాని ప్రకారమే మన మూమెంట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఏది దేవుడు చెప్పిండో నేను అది చేయాలి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. సంఘాలు కట్టాలి, అనేక మంది దగ్గరకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు కొంతమందిని నేను ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు వింటారో వినకపోతారో అది నాకు సంబంధం లేదు. దేవుడు మాట్లాడుతాం, దేవుడు జరిగించుకుంటాం. హల్లెలూయా. ఒక ఆయన దగ్గర పోయినప్పుడు మీ వెనకాల ఒక 15 మందిని చూస్తున్నా అన్నాడు. ఆ 15 మంది నీకు చాలా సపోర్ట్ చేస్తారు, ఇంకా చాలామంది కూడా వస్తారు. ఈ 15 మంది అయితే చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఉద్యోగాలు మానేసుకుని కూడా నీ దగ్గరకు వచ్చి నీ పరిచయం నిలబెడతారు అన్నారు. తర్వాత కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. కాన్ఫరెన్స్లో ఇప్పుడు చూస్తే 13-14 మంది ఉన్నారు. హల్లెలూయా. మధ్యలో వస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ ఆ 15 సంఖ్య మాత్రం అట్లనే ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మన లైఫ్ చాలామంది నాకు చాలాసార్లు ప్రశ్నించారు. కరోనా వచ్చింది, టైంపాస్ చేయాలంటే ఏం చేయాలని అడిగారు. ఏం టైంపాస్ అవుతలే బ్రదర్, కరోనా టైంని ఇప్పుడు ఇంట్లో లాక్డౌన్లో ఎలా టైంని కన్జ్యూమ్ చేయాలని అడిగాను. ఒక గురి ఉన్నప్పుడు 24 గంటలు కూడా సరిపోదు.
35 గంటలు కూడా సరిపోదు. నీకు గురి లేదు, అందుకే నువ్వు ఎలా టైంని స్పెండ్ చేయాలని చూస్తున్నావు. నీకు ఇప్పుడు అర్థమవుతుంది వాక్యం, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు అంతకుముందు నేను అపోస్తుల గురించి చెప్పిన, ప్రవక్తల గురించి చెప్పిన, ప్రవక్తల పిలుపు ఎట్లా ఉంటాయని చెప్పి, ఇవి ఎక్కడి నుంచి తెలుసుకున్నా? వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు అందులో పాయింట్స్ రాసుకుంటూ వచ్చిన. కొన్ని వందల పాయింట్స్ ఉంటాయి. ఆ 100 చెప్తే మొత్తం నరాలు కట్ అవుతాయి అని రోజుకు ఒక 5-10 పాయింట్లు చెప్తూ ఉంటాయి. అంటే పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేస్తున్నప్పుడు అనేక విషయాలు తెలియపరచబడతాయి. ఆ పరిశుద్ధాత్మకి సహవాసం చేయటమే అన్య భాషల్లో మాట్లాడటం. ఆ పరిశుద్ధాత్మకి సహవాసం చేయటమే ప్రార్థన చేయటం. ఆ పరిశుద్ధాత్మతో సహవాసం చేయటమే బైబిల్ చదువుకోవటం. నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. నాకు అన్య భాషలు రావు బ్రదర్, ప్రేయర్ కూడా రాదు బ్రదర్, బైబిల్ రీడింగ్ కూడా రాదు బ్రదర్, ఆరాధన అది అన్నిటికంటే ఈజీ, పాటలు పాడటం, ఏదో ఒకటి చేసి మనం ప్రభుతో ఫెలోషిప్ చేస్తున్నప్పుడు ఒక టైం వచ్చినప్పుడు నీకు అన్ని విషయాలు బయలుపరచబడతాయి. పౌలు భక్తుడు యేసు ప్రభుని సాక్షాత్తుగా చూసిన తర్వాత వెంటనే ఆయన సేవకు వెళ్ళలేదు. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఆయన కళ్ళు ఓపెన్ అయిపోయినాయి, బాప్తిజం తీసుకున్నాడు. మళ్ళా 3 సంవత్సరాలు ఏం చేసిండంటే ఆయన బైబిల్ ట్రైనింగ్ చేసిండు. మోషేకి ఎక్కడైతే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డదో ఆయన అక్కడ వెళ్ళి నేర్చుకున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చదువుతూ ఉంటుంది. పౌలు భక్తునికి వచ్చినంత ప్రత్యక్షతలు బైబిల్ మొత్తంలో ఎవరికి రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. దానికి రావడం కారణం ఏంటంటే ఆయన దేవునితో బాగా టైం స్పెండ్ చేసిండు, అనేక విషయాలు నేర్చుకున్నాడు. మన జీవితంలో పెన్ను బుక్కు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఏది చెప్పినా కానీ బుక్కులో పెన్ను మంచిగా రాసుకోవాలి. అదే బైబిల్ ట్రైనింగ్. నా భవిష్యత్తు గురించి దేవుడు నాకు ముందే చెప్పిండు. అవన్నీ చెప్పినవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. హల్లెలూయా. ఏదో గుడ్డిగా మనం పోతలేం. దేవుడు గుడ్డిగా నిన్ను సెలెక్ట్ చేయలేరు. ఆయనకంటూ ఒక పర్పస్ ఉంది, ఆయనకంటూ ఒక నియమం ఉంది, ఒక మెజర్మెంట్లో ఆయన ఉన్నాడు, ఒక వైబ్రేషన్ ఉన్నాడు. ఆయనకు తెలుసు నువ్వేందో. ఆయన మనం సెలెక్ట్ చేసాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ప్రభా నేను ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలా? నైట్లో ప్రార్థన చేయాలా? ఏ టైంకి చేయాలా? నేను ఎలా ఉండాలా? నా డ్రెస్సింగ్ ఎలా ఉంది? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? నాతో మాట్లాడు. నువ్వు వాక్యం ద్వారా మాట్లాడతావా, కళల ద్వారా మాట్లాడతావా, దర్శనాల ద్వారా మాట్లాడతావా? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నాకైతే ఎక్కువగా తన స్వరం ద్వారా మాట్లాడతాడు, లేదంటే బైబిల్ ద్వారా మాట్లాడతాడు. రెండిట్లో సేమ్ ఆన్సర్ ఉంటుంది, మళ్ళీ సేమ్ ఈక్వల్ మెజర్మెంట్ ఉంటుంది. కానీ మాట్లాడడం అయితే ఇంపార్టెంట్. కొంతమంది కళల ద్వారానే మాట్లాడతాడు, అది ఆయన ఇష్టం. కొంతమంది ప్రేరేపణ ద్వారా మాట్లాడతారు. కొంతమందికి ఒక దైవజనుని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, వారి లోపల నుండి కూడా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనే మాట, ఆ సబ్జెక్టు ఈజీ సబ్జెక్టు కాదు, చాలా టఫ్ సబ్జెక్టు, అట్లనే చాలా ఈజీ సబ్జెక్ట్. ఆ ఒక్క సబ్జెక్ట్ మనకు కానీ అర్థమైతే ఇక మీరు నన్ను మర్చిపోతారు, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ కాన్ఫరెన్స్ వేర్లో కొంతమంది వారి జీవితం మొత్తంలో విదేశాలకు వెళ్తారు. మీరు చూడండి, ఎవరు వెళ్తారో తెలియదు, కానీ ఈ వాక్యం వింటున్న వారు ఖచ్చితంగా వెళ్తారు. అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం మీ పట్ల కలిగి ఉన్నాడు. ఎవరిని తీసుకుపోతాడో తెలియదు, కానీ ఖచ్చితంగా పోతాడు, డౌటే లేదు. ఈ కాన్ఫరెన్స్ ఉన్న వారికి కొంతమందికి దేవుడు కొంతమంది వ్యక్తులను అప్పచెప్తారు. ఆ వ్యక్తుల్ని వాళ్ళ సొంత బిడ్డలుగా చూసుకుంటారు భవిష్యత్తులో. ఆ వ్యక్తుల ద్వారానే వాళ్ళకి అన్ని డబ్బుల సప్లై, ఆదరణ, నెమ్మది అన్నీ కలుగుతాయి. ఆ వ్యక్తులకు వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. హల్లెలూయా. ఇది దేవుడు చెప్తున్నాడు. అట్లా దేవుడు చాలా విషయాలు చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంతోమంది సువార్త చెప్తున్నారు, కానీ దానివల్ల పెద్ద మూమెంట్ వస్తలేదు. యేసు ప్రభు గురించి అంతా తెలుసు, ఆయనలో ఎంత పవరో తెలుస్తలేదు. అదే కొన్ని ప్రవచనాలు చెప్పారు అనుకోండి,
అంటే వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ జరిగిన విషయాలు చెప్పినప్పుడు ఎట్లుంటుంది. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, చాలా పెద్ద పచ్చి తాగుబోతాయన, ఫుల్ డబ్బులు. ఒకరోజు దేవుడు అతనితో మాట్లాడాడు, వాక్యం చెప్పి మొత్తానికి మారిపోయాడు. ఆయన కూడా సేవకి వెళ్ళిపోయాడు. చెన్నైలో బైబిల్ ట్రైనింగ్ చేసిండు 3 నెలలు. అక్కడ దేవుడు ఆయనకి వరాలు ఫలాలు అన్నీ ఇచ్చిండు. ఆయన సేవ చేయడానికి మొదలుకు వచ్చిండు. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ దయ్యాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. అరే ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, నీకేమైంది, కొట్టుకుంటారు కింద మీద. ఈయనకు కూడా అర్థమవుతుంది ఏం చేయాలో. ఈయన ప్రేయర్ చేయగానే వెళ్ళిపోతున్నాయి. ఈయన కూర్చోబెట్టి, మీ ఇంట్లో రమేష్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడు, ఆయన కాలు ఇరిగిందంట. ఇరిగింది, మీకెట్లా తెలుసు? అదే దేవుడు ఆయన మాకు ఏమేమో చెప్పేటోళ్ళు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయేటోళ్ళు. పక్క హిందువులు, అసలు దేవుడు అంటేనే తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో నేమ్ కాలింగ్ అనే వరాన్ని ఉపయోగించండి. నేను అందరిలో ఉంటుంది ఆ వరం. ఆ ప్రేరేపణ వస్తే దాని మీద చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వాళ్ళందరూ రక్షణ పొందారు హల్లెలూయా ఆయన ద్వారా. దాని తర్వాత ఒక చిన్న బాబు పుట్టినప్పటి నుంచి లేచేటోడు కాదు. ఈయన ప్రేయర్ మీటింగ్ పెడితే ఈయన ప్రార్థన చేసి ఆయన లేపేసిండు. హల్లెలూయా. ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే దేవునితో డీప్ కనెక్షన్ పెట్టుకొని ఉన్నారు. మన పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే మనము సహవాసం కలిగి ఉంటామో ఆటోమేటిక్ లైఫ్ టర్న్ అవ్వాల్సిందే, డౌటే లేదు. లైఫ్లో చాలా మజా వస్తుంది, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతాం మనం ఎవరిని అడగటం అవసరం లేదండి. అంతా కూడా దేవుడు నీ ఆత్మ లోపలికి అన్నీ చెప్తాడు. చెప్పేదాని క్లారిటీ కూడా ఇస్తాడు. చెప్పేటప్పుడు 100 సార్లు చెప్తాను ఆయన. హల్లెలూయా. కానీ అది చెప్పింది మనం రాసుకోవాలి. పరిశుద్ధాత్మతో సహవాసం చేయటం మొదలు పెట్టండి, అనేక విషయాలు తెలుస్తాయి. ఇంట్లో ఒక చైర్ పెట్టుకొని ఆ చైర్ని చూపిస్తూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, ఈ చైర్లో వచ్చి కూర్చో, నాకు చెప్పు. ప్రార్థన చేస్తే సైలెంట్గా కూర్చోండి. ఒక రియల్గా ఒక పర్సన్ వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు లేని ఆలోచన ఫట్ వస్తుంటుంది, అది రాసుకోండి. లేదంటే ఒక శబ్దం, ఒక స్వరం వస్తుంది, స్వరంతో దేవుడు మాట్లాడుతుంటాడు. దేవా, ఈ వాక్యం అర్థమవుతలేదో చదివి దాని మీద ప్రార్థన చేయండి. ప్రభా, లేకపోతే ఒకరికి సమస్య వస్తుంది, దానికి కారణం ఏంటి ప్రభా అని అడగండి. ఆన్సర్ ఇచ్చేంత వరకు అడగండి. ఎందుకు రాదు ఆన్సర్? చెప్తాడు దేవుడు ఏదో ఒకటి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నాకు తెలిసిన ఒక అమ్మగారు ఉన్నారు, వాళ్ళ ఆయన చాలా స్ట్రిక్ట్. ఈమె ప్రార్థన చేసుకునేది. ఒకరోజు పరిశుద్ధాత్మ ఈమె మీదకి వచ్చింది, ఈమెలో పవర్ వచ్చింది. ఈమె ఎక్కడ కూడా పోయేది కాదు. ఆమె ఏదో దగ్గరలో ఉన్న చిన్న చర్చికి వేసి వస్తుంటే వాళ్ళ చర్చిలో పాస్టర్ కూడా అంత ఆత్మ నడిపింపు లేదు. కానీ ఈమె మీద అయితే దేవుని ఒక పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది ఈమె. ఈమె ఇంటికి ఒక ఆమె వచ్చింది. ఆమె ప్రాబ్లం ఏంటంటే, అమ్మ, మా కొడుకు చాలా రోజుల నుంచి మాట్లాడతలేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడ పోయిండో చెప్పండి. మా భార్య వాళ్ళ ఇంటికి పోయిండు, ఇంతవరకు రాలేదు, ఫోన్లో చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈమె ప్రార్థన చేసింది, ప్రభా వాళ్ళ కొడుకు రావాలా, నువ్వు సాయం చేయి, నాకు ఏదైనా ఉంటే చూపి ప్రభా అని. పడుకుంటే వాళ్ళ అబ్బాయిని చూపించింది దేవుడు. చూపించి ఎవరో వాళ్ళ భార్య వాళ్ళ ఇంటికాడ నుంచి వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏం చేసినారు అంటే, ఆయనని ఇష్టం వచ్చినాడు కొట్టి, ఆయన దగ్గర ఉన్న బంగారం, డబ్బులు, సెల్ ఫోన్ గుంజి ఆయనని చంపేసి, ఆయనని అక్కడే ఎక్కడో దగ్గర అప్పుడే గుంత తీసి పాతి పెట్టేసి. హల్లెలూయా. మొత్తం దేవుడు కళలో చూపించినాడు. ఈమె అందరికి లేచి అవి చెప్పింది, కానీ ఆ అమ్మగారికి అయితే చెప్పండి, ఆమె గుండె అయిపోతుంది అని. ఆ ఊరితో సహా చూపించండి. హల్లెలూయా.
చూపిస్తాడు, పెద్ద విషయం ఏం కాదు. అడిగితే నీ భవిష్యత్తు ఎట్లా ఉంది ప్రభా చూపి అంటే కూడా చూపిస్తాడు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అంటే కూడా చూపిస్తాడు. ఎంతమంది పిల్లలు పుడతారో కూడా చూపిస్తాడు. వాళ్ళ భవిష్యత్తులో ఏమవుతారో కూడా చూపిస్తాడు. అంటే అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కానీ మనం ఇవన్నీ అడగం కదా. మన అడగటం ఏముంటుంది? అప్పులు పోవాలా, మంచి ఆరోగ్యం ఉండాలా, నీలో ఎదగాల, అంతే. అంతకుమించి ఏముండదు. కాబట్టి దేవుని ప్రియమైన వార్లారా, పరిశుద్ధాత్మతో ఫ్రెండ్షిప్ చేయండి, ఆరాధన చేయటం, భాషల్లో మాట్లాడటం, బైబిల్ చదవటం, ప్రేయర్ చేయటం, పాటలు పాడటం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మతో సహవాసం చేసినట్టే. నువ్వు ఏ ఆయుధమన్నా వాడచ్చు. నేను వాడే ఎక్కువ ఆయుధం ఏంటంటే అన్య భాషలు. అంటే నా హయ్యర్ లెవెల్, నాకు అదే కంఫర్ట్ అన్నమాట. లేదంటే బైబిల్ రీడింగ్. పాటలు అంటే పెద్దగా టచ్ చేయను, ఆరాధన కూడా టచ్ చేయను, ప్రేయర్ కూడా టచ్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ అనే భాషలో ప్రేయర్ చేస్తున్నాను. కొంచెం బైబిల్ రీడింగ్ చేసుకుంటా, అంతే. అందులోనే మస్తు దొరుకుతుంది నాకే కాదు, నీకు కూడా దొరుకుతుంది. హోలీ స్పిరిట్తో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే ఈ విషయాలు దేవుడు మనకు ఎందుకు చెప్తున్నాడు అంటే, నేను ఉన్నాను మీకు. ఎక్కడో అక్కడ తిరగటం కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడటం కాదు. నా దగ్గర రండి, నేను నేర్పిస్తా అంటున్నాడు. నాకు నేర్పించండు, నేను నేర్చుకున్నాను. నాకు నేర్పించిన దేవుడు నీకు కూడా నేర్పిస్తాడు. సింపుల్, చాలా సింపుల్. ఆయనతో ఆ టెక్నిక్ ఒకటి తెలియాలి. ఆ టెక్నికే మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎవరికైనా పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మని యొక్క స్వరం వినాలి, పరిశుద్ధాత్మని నేను లిటరలీ ఫీల్ అవ్వాలి అనేటోళ్ళు ఒకసారి మ్యూట్ ఓపెన్ చేయండి, ప్రార్థన చేద్దాం మీకోసం. ఓకే బ్రదర్, ఓకే సిస్టర్, ఓకే బ్రదర్, రైట్, ఓకే. మ్యూట్ అట్లా ఆన్ చేసి పెట్టండి. రైట్, రైట్, ఓకే, రైట్. మనం ప్రార్థన చేసుకుందాం. ఏదో ఒకటి జరుగుతుంది. అంతా ఫోన్ మ్యూట్లో పెట్టేసండి. మీకు ఏదో ఇప్పుడు జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి అనిపిస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభానికి వందనాలు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. నీ బిడ్డలు ఎంతమంది దర్శించినారో. కొంతమందికి ఆ బటన్ నొక్కటం తెలియక వాళ్ళు ప్రభాదాన్ని ఓపెన్ చేయలేకపోయారు. వాళ్ళందరినీ నువ్వు చూస్తున్నావు. వారి మీద నీ బలమైన ఆత్మ దిగొచ్చును గాక. వాళ్ళు నీ కొరకు మండే పొదగా ఉండును గాక. తండ్రి, అద్భుతం చేయాలి. తండ్రి, నువ్వు ఆశ్చర్యకార్యాలు కలిగించు. యెహోవా సభారశిక్య అందరీదలందులో సబబరశిరియరజు. మీరు బలపరచండి, మీరు స్థిరపరచండి. ఏదో ఒకటి ఆత్మలో కలుగును గాక. ఏదో వాళ్ళు రిసీవ్ చేయను గాక, వాళ్ళకు కనబడును గాక, వాళ్ళకు వినబడును గాక. వారికున్న బంధకములు అన్నీ తెగిపోను గాక ఇస్తున్నాము. ఓ రీమాంది షారరబాంది అందరో దలస్తబో రిఖమాంది రియాలరబా లబర థబర జంబబబబబర శరియరజన. ప్రభా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి బిడ్డతో మాట్లాడు ప్రభా. ఏ బిడ్డ ఆశ కలిగి ఉన్నాడో వారి లోపల మీరు నివసింపచేయండి. వారికి ఏదో ఒకటి జరుగును గాక. ఓ రీ ఖమాందలో హోసబర శికెంద యహౌజంబబబబర ఖబరబర రీ ఖమాందలో హోస్తబబబర శిరియన్ లబర థబర జందర ఓ జఖందర రబరబ ఓ రీ మాంది రివి శాంది రీ ఖమాందు ఊజంబబబబబ లబర థబర జబబబ రిబబబ శాంతార రబబ
Loderi biri inderi biri zandala rabau shandhiri arababababa. Labara tabara zama babara kabara shariara zana. ప్రభువాని బిడలను దర్శించు. ప్రభువాని బిడలతో మాట్లాడు. ప్రభువాని బిడకున్న బంధకాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నీ కొట్టివేయి. తండ్రి నువ్వు దర్శించు, నువ్వు మాట్లాడు. తండ్రి తెలియని రహస్యమైన సంగతులు అబ్బాయి వీరి ద్వారా ప్రపంచం షేక్ అవ్వనుగా, అనేక మంది విడుదల పొందునుగా, వాళ్ళ జీవితానికి పరిష్కారం వాళ్ళు పొందుకొనుగా మీరు కార్యం చేయండి. ప్రతి బిడ్డను మీరు దర్శించి ఈ ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందున్నారు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. రైట్, మంచిది. మీకు ఎవరికైనా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్, ఏదైనా దర్శనము, ప్రవచనం, కళ ఏదైనా వస్తే మీ అనుభవాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ. చేసినప్పుడు ఆన్లైన్ వచ్చేసి తర్వాత మంచిగా నాకు ఆవలింపులే వచ్చేట్టు మరి మీరు ప్రార్థన చేస్తుంటే ఏదో నాకు గొంతులకు ఏదో పరిశుద్ధాత్మ ఇట్లా తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఏదో ఒక ఒక నలుగులాగా అట్లా అనిపించింది. నాకు మంచిగా అనిపించింది. ఎదులేడన్నా ఇప్పుడు ప్రేర్ చేసేద్దాం. ఆత్మ తాకిందండి. ఉంటాము ఇవాళ ఫోన్ రావడం వాళ్ళకి కట్ అయిపోతుంది. సాధ్యమండి నచ్చుకొని అక్కడ ఆలోచించుకున్నా మరి ఫోన్ ద్వారా కట్ అయిపోతుంది. పేరు కూడా నాకు ఆలోచించలు పెద్ద ఆలోచించలు వచ్చినాయన్నా. మీరు వాక్యం చెప్తున్నప్పుడు వింటా ఆ భాష మాట్లాడుకుంటాను అన్నప్పుడు చాలా ఫ్రీగా అనిపించిందన్నయ్య. అదిరదురుగా అనిపించిందండి. అప్పటికి పేరు కనెక్ట్ అవుతుంది. తర్వాత పేరు కనెక్ట్ అయిన దాని నుంచి కాంప్లిమెంట్ ఆ వాంటి భాషలు మాట్లాడడానికి పెద్ద పెద్ద ఆలోచించలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత బాడీ అంతా ఫ్రీ అయిపోయింది. రైట్, మంచి సిస్టర్. మరి మంచి సాక్ష్యం చెప్పారు. ఆవలింపులు వచ్చినాయంటే మీలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. దేవుని ఒక ఆత్మ మీ లోపల అభిషేకం దిగి వచ్చిందని అర్థం. ఏదో ఒకటి జరుగుతుంది. కొంతమందికి ఏం అనిపించినట్టు ఉంటుంది, కానీ ప్రేయర్ అయిపోయిన తర్వాత మీకు తర్వాత తెలుస్తుంది. మీ ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. మీ బాడీలో ఏదో ఒక కదిలింపు అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే అందరి మీద దిగి వస్తుంది అన్నమాట. అందరి మీద పవర్ రిలీజ్ అవుతుంది. కొంతమంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, కొంతమంది చేయరు. ఇప్పుడు నేను తణుకు మీటింగ్కి వెళ్ళినప్పుడు అయ్యగారు ఇట్లా చేయి లేపంగానే అందరు పడి బొర్లేటోళ్ళు. నాకేం కాలేదు. అక్కడ పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేనే అనమాట. అక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టిన అయ్యగారు కూడా పడిపోయేవాడు. పడిపోగానే నా కళ్ళు మూసుకునేవాడు, పడిపోయాడు. పరలోకానికి వెళ్ళి ఏదో ఒక దర్శనం చూసి వచ్చేటోడు. పడిపోవటమే కోమాలో వెళ్ళిపోతారు, అంతే. మత్తు అయిపోతారు. ఏదో చూసి తర్వాత లేస్తారు. నిద్ర నుంచి లేస్తే ఎట్లుంటుందో అట్లా సీన్ ఉంటాయి. నేను పడను లేదు, చూసినది లేదు, కానీ పవర్ పొందుకున్నాను. నా ఆలోచన విధానం మారింది. విశ్వాస సాదృశ్యాలు మారినాయి. అదే మీటింగ్ ఇప్పుడు వరంగల్లో కూడా ఉంటుంది. ఒక 4 రోజులు 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. 4 రోజులు ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. మార్చు 12, 13, 14, 15 అనుకుంటా, 16 వరకు 4 రోజులు ఉంటుంది. రైట్, అందరికీ ప్రైజ్ లార్డ్. రేపు సాయంత్రం కూడా 5 to 6 ప్రేయర్ ఉంటుంది. ఈవినింగ్ 9 to 12:30 వరకు ప్రేయర్ ఉంటుంది. హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్కి మీరు సిద్ధపడండి.
నేను ఎప్పుడు వర్తమానం చెప్పినా కానీ ఏదైనా రాసుకునే ప్రయత్నం చేయండి. రాయటం రాదనుకోండి, మంచిగా శ్రద్ధ కలిగి వినండి, అది మీ ఆత్మలో కూర్చుంటుంది. అది రాసుకునేది ఉంటే రాసుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దాన్ని మళ్ళీ మీరు రివైజ్ చేయొచ్చు. రైట్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, బాయ్.